నిన్న సాయంత్రం నా రెగ్యులర్ డిబేట్లో చెప్పినట్టుగానే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది, ఎందుకు ఒడిదుడుకులకు లోనవుతోంది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నాశనం అయిపోయింది, కుదేలైపోయింది ఆయన బయట జరుగుతున్న చర్చ ఎంతవరకు నిజం, నిజంగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ నిర్లక్ష్యానికి గురవుతోందా, ఇలాంటి చాలా పాయింట్స్ ఉన్నాయి. చాలా చర్చలు జరుగుతున్నాయి బయట. కొన్ని మేము కూడా వింటూ ఉన్నాం. అక్కడ అలా ఉంది, ఆ ఏరియాలో ఈ ఏరియాలో ఇలా ఉంది, అమ్మేవాడు తప్ప కొనేవాడు లేడు, అమ్మేవాడికి కూడా సరైన రేట్ రావట్లేదు, గత్యంతరం లేదు, ఇట్లాంటి ఏవో మాటలు అయితే వినిపిస్తున్నాయి. సో నిన్నటి డిబేట్లో ఆ చర్చ వచ్చింది. బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు, వారికి మధ్య వచ్చిన ఒక చిన్న అది హీటెడ్గా మారిన తర్వాత రియల్ ఎస్టేట్ మీద ఎప్పటి నుంచో నేను డిబేట్ పెట్టాలనుకుంటున్నా, ఇవాళ పెడదామని అనడం, వారు ఒప్పుకోవడం, అది అందులో ఈ డిబేట్కి పూర్వరంగం అది. సో ఇంతకీ ఈ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనే దానికి ఎంత ప్రయారిటీ ఉంది అంటే, ఒక మధ్యతరగతి కుటుంబంలో కూడా హైదరాబాద్లో ఒక చిన్న ఫ్లాటో ఉంటే కూతురికి పెళ్లి చేసుకోవచ్చు, కొడుకుని చదివించుకోవచ్చు, ఇలాంటి ఒక సెక్యూరిటీ ఆ కుటుంబానికి, ఒక మధ్యతరగతి కుటుంబానికి సెక్యూరిటీ, గ్రాఫిక్ ప్లేట్స్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందా? ఒక మధ్యతరగతి కుటుంబం 300-400 గజాలు, ఒక 1000 గజాల ప్లాటో ఉంది, అది అమ్ముకునే పొజిషన్లో అతను ఉన్నాడా? ఆ కుటుంబ యజమాని ఉన్నాడా? డెఫినెట్గా లేడు. తర్వాత ఓ మధ్యతరగతి కుటుంబం ఒక అపార్ట్మెంట్ అమ్మాలనుకుంటోంది. వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్నారు, ఇప్పుడు అమ్మాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏదో అవసరం ఉంది. కొనే పరిస్థితి ఉందా, అమ్మే పరిస్థితి ఉందా? డెఫినెట్గా లేదు. అలాగే ఓ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకుంటున్నారు, కొత్తది. ఉన్నాయా అందుబాటులో? ఉన్నాయా? ఐఎమ్ నాట్ షూర్. ఇప్పుడు హైదరాబాద్ రియాలిటీ అంతా ఎలా ఉంది అంటే, ప్రీమియం ఇట్స్ నాట్ రెసిడెన్షియల్, ఇట్స్ నాట్ పర్పస్ ఆఫ్ లివింగ్, ఇట్ ఈస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ, యాజ్ పర్ మై అబ్జర్వేషన్. డిబేట్లో ఇంకా చాలా ఇష్యూస్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్, కమర్షియల్, ఇవి తప్ప అఫోర్డబుల్ హౌసింగ్ అనేది కనిపించట్లా. దిస్ ఈజ్ వాట్ మై అబ్జర్వేషన్ ఈజ్. అయితే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దీని అంతటికి రేవంత్ రెడ్డి కారణమా? ఈ సిచ్యువేషన్ మొత్తానికి రేవంత్ రెడ్డి కారణమా అనేది కూడా చర్చే. డెఫినెట్గా కరోనా టైంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రైసిస్లో హైదరాబాద్ కూడా కొంత క్రైసిస్ వచ్చింది, కానీ నిలదొక్కుంది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఎలాగైతే 2012 రెసిషన్లో భారతదేశం నిలబడిందో, కరోనా టైమ్స్లో హైదరాబాద్ రియల్ రంగం కూడా నిలబడగలిగింది. కనీసం లాభాలు లేకపోయినా అలా తట్టుకోగలిగారు. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనేది చాలా కీలకమైన అంశం. కొన్ని అంశాలు చెప్తాను నేను. 2025లో ఈ కొంచెం గడ్డు కాలం అనేది మొదలైంది. 2025లో దానికి ఎగ్జాంపుల్ చెప్తాను, గ్రాఫిక్స్లో చూడొచ్చు మీరు. 2024 జనవరి నుంచి మార్చి క్వార్టర్లో 20,835 ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. ఆ ప్లేట్ ఫ్రీ చేయండి దయచేసి. 2024 మొదటి క్వార్టర్లో 20,835 ఫ్లాట్స్ అమ్ముడయ్యాయి, అంటే విక్రయాలు జరిగాయి. అదే 2025 మొదటి క్వార్టర్కి వచ్చేసరికి 11,114కి అమ్మకాలు పడిపోయాయి. ఇది 47% తగ్గుదల. 47% ఒక్క 1 ఇయర్లో, షార్ట్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో 47% తగ్గుదల నమోదైంది. అలాగే
కొత్త ప్రాజెక్టులకు సంబంధించి 2024 మొదటి క్వార్టర్లో 22,960 యూనిట్లు లాంచ్ అయ్యాయి. అదే 2025 మొదటి క్వార్టర్కి వచ్చేసరికి 10,275 యూనిట్లు మాత్రమే లాంచ్ అయ్యాయి. ఇది 55% తగ్గుదల. ఇది 55% తగ్గుదల. ప్రస్తుతం హైదరాబాదులో అమ్ముడు కాని యూనిట్లు 30,000 ఉన్నాయి. భారతదేశంలోనే అతిపెద్ద నగరాలు ఏవైతే మనం పేర్కొంటామో మెట్రో నగరాల్లో, వాటన్నిటిలో రియల్ రంగం బాగా పడిపోయిన దాంట్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. కారణం ఏంటి? రేవంత్ రెడ్డి కారణమా అనేది చర్చనీయాంశం. ఇక రెండవది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో గడిచిన కొన్ని నెలలుగానో గడిచిన కొన్ని వారాలు నెలలో వాటెవర్ ఎలాగైనా ఏ టైం అయినా తీసుకోవచ్చు, ఎలాంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ బాగా ఎక్కువైపోయింది అనేది ఒకటి స్పష్టంగా కనిపిస్తున్న విమర్శ, ఆరోపణ. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అది అంతకుముందు లేదా అంటే డెఫినెట్గా ఉంది, లేదనడానికి నేను సిద్ధంగా లేను. కాకపోతే అప్పుడు ఇంటర్ఫియరెన్స్ ఉన్నా సాఫీగా ఓడ సాగింది. అదే ఇంటర్ఫియరెన్స్ ఇప్పుడు ఉంది, కానీ ఓడ ఇలా ఒడిదుడుకులకు లోనవుతోంది. ఎందుకు? అది ఒకటి గమనించాలి. రెండవది కరప్షన్. పొలిటికల్ కరప్షన్ అండ్ బ్యూరోక్రటిక్ కరప్షన్. ఇవి అంతకు ముందు లేవా అంటే భూమి పుట్టినప్పుడు పుట్టింది కరప్షన్ అనేది. మనిషి ఎప్పుడు పుట్టాడో అప్పుడు పుట్టింది అవినీతి. కాబట్టి ఇంతకు ముందు లేదు అని చెప్పడానికి ఎవరు సిద్ధంగా లేరు. అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా. కాకపోతే పనులు అవుతున్నాయా అనే దగ్గరే సమస్య వస్తుంది. రియల్టర్లు చెబుతున్న దాని ప్రకారం, నేను ఈ డిబేట్ ఉంది కదా అని చెప్పి రాత్రి నుంచి నేను చాలామంది రియల్టర్స్తో మాట్లాడాను. కొంతమంది ప్రభుత్వానికి పాజిటివ్గా మాట్లాడారు, కొంతమంది ప్రభుత్వం పట్ల నెగిటివ్ అని కాదు, కానీ ఎక్కడో ఏదో బాధ, ఒక అసంతృప్తి ఉంది ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో. డేస్ లాంగ్, మంత్స్ లాంగ్ క్లియర్ అవ్వడం లేదు అనేది ఒక అభిప్రాయం. గడిచిన ఒక 3 నెలలుగా పరిస్థితి కొంచెం సద్దుమణిగింది, కొంచెం ట్రాక్లోకి వస్తుంది. కానీ 3 నెలల క్రితం వరకు ఒక మిడిల్ క్లాస్ లేకపోతే ఒక మధ్యస్థ స్థాయి ఉన్న వాళ్ళ బిల్డర్ దగ్గర నుంచి కింది స్థాయి వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి. బిల్డర్లు, ఇండస్ట్రీ అంత దారుణమైన ఫేజ్ని ఫేస్ చేసింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒక కీలకమైన అంశం. రెండవది, రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ని ట్రాక్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈ 6 నెలలుగా ఈ ప్రయత్నాలు చాలా ముమ్మరంగా మొదలయ్యాయి. ఈ 6 నెలలుగా, 6 నెలల ముందు మాత్రం కొంత నిష్క్రియాపరత్వమే ప్రభుత్వం వైపు నుంచి ఒక ఏ చర్యలు లేని పరితీరే కనపడింది. నేను ఒక చాలా పెద్ద కంపెనీ పేరు చెప్పడానికి నేను సిద్ధంగా లేను, కానీ చాలా పెద్ద కంపెనీ ఆయనతో మాట్లాడాను. ఏంటి పరిస్థితి ఏంటంటే, సార్ పూర్తిగా ఇదైందని నేను చెప్పను, కానీ ఆయన అన్న పదం కూడా నేను క్లియర్గా చదివి చెప్పగలను. ఆయన అన్న ఇదేంటంటే, కొంచెం సెంటిమెంట్ యాడ్ అయింది, ఇప్పుడిప్పుడే రైజ్ అవుతోంది. రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ రంగం ఇప్పుడిప్పుడే రైజ్ అవుతోంది, థ్యాంక్స్ టు హానరబుల్ సీఎం. కాకపోతే ఈ రైజింగ్ అనేది ఆ ట్రాక్ అలా నడవాలి, మళ్ళీ ఎక్కడన్నా స్లంప్ వస్తే కష్టం అనేది ఈ పదాలు ఆయన నోటి నుంచి వచ్చాయి.
ఇంకొక మీడియం రేంజ్ బిల్డర్తో మాట్లాడాను. ఆయన ఒకటే మాట అన్నాడు, ఈ వ్యాపారం చేయడం కంటే జైలుకి వెళ్ళి కూర్చోవడం బెటర్ అనిపిస్తుందండి నాకు అని. ఎందుకండి అంటే, కస్టమర్లకేమో ఇన్ టైంలో ఇవ్వలేకపోతున్నాం, కస్టమర్లు పోలీసుల దగ్గరికి వెళ్తారు, పోలీసులు ఏమో కస్టమర్ల దగ్గర 5-10 తీసుకుంటారు, తీసుకొని సివిల్ కేసులో ఎంటర్ అయిపోయి మమ్మల్ని బెదిరిస్తారు. ఏమి సంగతి, వస్తావా ఇంటికి, ఆఫీస్కి, స్టేషన్కి వస్తావా, పట్టుకురావాలా, మళ్ళీ మేము ఎంతో కొంత వదిలించుకోవాలి. ఇటు కస్టమర్లను ఫేస్ చేయాలి, అటు పోలీసులను ఫేస్ చేయాలి. దీనికంటే నేను జైలుకి వెళ్ళి కూర్చుంటే హ్యాపీ సార్ నాకన్నా. అంటే ఈ రకమైన సిచ్యువేషన్స్ని సెటిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ పరిస్థితి రాకుండా ఉండాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం అనేది బాగుంటేనే ఏ నగరానికైనా ఏ రాష్ట్రానికైనా ఆదాయం ఉంటుంది. అటు వ్యవసాయము, ఇటు రియల్ ఎస్టేట్. హైదరాబాద్ లాంటి ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరానికి రియల్ ఎస్టేట్ ఆయువు పట్టు. ఈ ఆయువు పట్టిని కనుక సరిగ్గా కాపాడుకోకపోతే చాలా ఇబ్బంది. ఐ థింక్ ఇది అందరూ ఒప్పుకుంటారు అనుకుంటా. అలాంటి ఆయువు పట్టు లాంటి రియల్ ఎస్టేట్ రంగంలో రకరకాల జాడ్యాలు, రకరకాల వీటన్నిటితో పాటు ఇంకొక కీలకమైన అంశం చెప్పాలి. కొన్ని అంశాలు కొంచెం ఇబ్బందికరంగా మారాయి. అవేంటి, ఎందుకు అని అంటే, ఇప్పుడు సపోజ్ హైడ్రా ఉంది. హైడ్రా మంచిదా చెడ్డదా అనే చర్చలోకి నేను పోవడంలా, కానీ హైడ్రా అనేది రియల్ ఎస్టేట్ని ఎఫెక్ట్ చేసింది. రియల్ ఎస్టేట్లో ఒక రకమైన క్రైసిస్ రావడానికి హైడ్రా కారణమైంది. హైడ్రా రావడం వల్ల రియల్ ఎస్టేట్కి ఎలాంటి దెబ్బ ఉండదు, రియల్ ఎస్టేట్ దారి రియల్ ఎస్టేట్దే, హైడ్రా దారి హైడ్రాదే, హైడ్రా రియల్ ఎస్టేట్కి ఇబ్బంది కాదు, మీరు కొనుక్కోవచ్చు అని చెప్పే చతురత, చెప్పే చొరవ ప్రభుత్వం వైపు నుంచి జరగలేదేమో అనిపిస్తుంది. హైడ్రా అంటే భయపడిపోయింది రియల్ ఎస్టేట్ రంగం, విచ్ ఇస్ ఫ్యాక్ట్. అది దాన్ని మరి ఎలా సర్దిద్దుతుందో ప్రభుత్వం. ఇక ఇప్పుడు వచ్చిన కొత్తగా హిల్ట్ పాలసీ, ఈ హిల్ట్ పాలసీ మీద చాలా అనుమానాలు, చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇక విపక్షాలకైతే ఆయుధం అయిపోయింది. నిజంగా హిల్ట్ పాలసీలో ఒరిజినల్ కాస్ట్ కంటే 30%కే ప్రభుత్వం దారాదత్తం చేయదలుచుకుంటుందా? ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ని ఒరిజినల్ కాస్ట్ కంటే 30%కే ఇచ్చేదలుచుకుందా ప్రభుత్వం అనేది ఇప్పుడు విపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్న. దానికి ప్రభుత్వం వైపు నుంచి గట్టి సమాధానం రావాలి, ఒక వైట్ పేపర్ లాంటి సమాధానం రావాలి. సో ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రభుత్వం ఈ మధ్య అమ్ముతోంది భూములు. ఎకరం 100 కోట్లు, 120 కోట్లు, 130 కోట్లు, 150 కోట్లు, 180 కోట్ల దాకా వెళ్ళిపోతున్నాయి. మరి రియల్ ఎస్టేట్ లేకపోతే ఈ ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఎకరం ఎందుకు కొంటున్నారు వీళ్ళు కొనేవాళ్ళు అనే దానికి సమాధానం దొరకదు. ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం ప్రభుత్వం కంపెనీలను ఎలా మేనేజ్ చేస్తుంది అని ఒక కామెంట్ నేను విన్నాను. ప్రభుత్వం చెబితే కంపెనీలు ఎందుకు వింటాయి, వాళ్ళకి నష్టాన్ని కొంటాయా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, నియోపోలిస్లో మొన్న జరిగిన ఆక్షన్, రీసెంట్గా జరిగిన ఆక్షన్లో నియోపోలిస్లో భూమిని 130 కోట్లకో 135 కోట్లకో ఎకరం కొన్న ఒక కంపెనీ అసలు ఇంకా ప్రభుత్వం భూమి వాళ్ళకి హ్యాండ్ ఓవరే చేయలే, వాళ్ళు డబ్బులు మొత్తం కట్టలా. 9 ఎకరాలు ఏమో కొన్నారు వాళ్ళు, ఇంకా వాళ్ళు డబ్బులు మొత్తం కట్టలేదు, ప్రభుత్వం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలా. ప్రీలాంచ్ ఆఫర్ స్టార్ట్ అయిపోయింది. ప్రీలాంచ్ ఆఫర్ స్టార్ట్ అయిపోయింది ఆ కంపెనీ. హౌ అంటే ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో కస్టమర్లకు ఇదేసి వలేసి కస్టమర్లు ఇచ్చే అడ్వాన్స్ డబ్బులు ప్రభుత్వానికి కట్టి ఆ భూమిని కొనుక్కుంటారా ఏమో, నాకు అదే అనిపించింది అది వినగానే. ఎట్లా అండి, ప్రభుత్వం ఇంకా భూమే హ్యాండ్ ఓవర్ చేయలేదు, మొన్ననే వాడుకున్నారు, అప్పుడే ప్రీలాంచ్ ఆఫర్ స్టార్ట్ అయిపోతుందా? అలా అని ఓపెన్గా స్టార్ట్ చేయరండి ప్రీలాంచ్ ఆఫర్లు. చాలా తెలివి ఏం చేస్తారంటే బ్యాక్ డోర్లో బాగా కోటీశ్వర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి భూమి మేము కొన్నాము, దాంట్లో ఇవి కడతాం అవి కడతాం అంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బ్లాక్ సగం వైట్ సగం కొట్టాయి, ఎన్ఆర్ఐ బ్లాక్ సగం వైట్ సగం కొట్టాయి. ఇది పరిస్థితి.
సో ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళడం కోసమే ఈ డిబేటు. అలాగే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యొక్క అసలు స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా భయపడే వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, లేకపోతే వాస్తవాలు ఏంటి అనేది తెలియజేయడానికి ఈ డిబేట్ ఉద్దేశించబడింది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ డిబేట్. ఇది హైదరాబాద్కి ఆయువు పట్టు లాంటిది. హైదరాబాద్కే కాదు, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్కే, ఈ పక్కన ఉన్న కర్ణాటకకు కూడా ఇంపార్టెంట్ డిబేట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా రియల్ ఎస్టేట్ చక్కగలేదు. అదే విచిత్రము, వైజాగ్లో కొద్దిగా మినహాయించి ఏపీ స్టేట్ అంతా ఆ చివరి నుంచి చివరికి ఎక్కడ చూసినా కూడా రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్తున్నారు. అదేంటో నాకు మనతో చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, హైదరాబాద్ సిటీ మాజీ పార్టీ ప్రెసిడెంట్ రోహన్ రెడ్డి గారు, అలాగే శాసన మండలి సభ్యులు బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్ గారు, అండ్ సీనియర్ జర్నలిస్ట్ రవికుమార్ గారు, అండ్ బీజేపీ సీనియర్ నాయకులు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రఘునందన్ గారు నమస్కారం. రఘునందన్ గారు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది అని జరుగుతున్న చర్చ పైన మీ స్పందన ఏంటి? మార్కెట్ కుదేలైపోయింది అని నేను అనను, కానీ మార్కెట్ స్లో అయింది, కొనడాలు అమ్మకాలు తగ్గిపోయినాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూమిలో ఎందుకో ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనేది మాత్రం 100% వాస్తవం. దానికి కారణాలు ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజులలో ప్రారంభించినటువంటి హైడ్రా అనే అంశాన్ని కొంతమంది మీడియా మిత్రులు కానివ్వండి, ఇతరత్ర ఏజెన్సీస్ కానివ్వండి, హైడ్రా వల్ల ఏదో జరగబోతుంది అనేటువంటి ఇనిషియల్ డేస్లో వచ్చినటువంటి వార్తలు కొనుగోలుదారులలో, నిర్మాణం చేసేటువంటి కాంట్రాక్ట్ సంస్థలలో ఒక రకమైనటువంటి భయాందోళనని కలిగించినటువంటి మాట వాస్తవం. దాని పర్యవసానం నిజమేంది అనేది తర్వాత, కానీ నిజం నిద్ర లేచే కంటే ముందు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుంది అన్నట్టు హైడ్రా వస్తుంది, కూలగొడుతుంది అనేటువంటి మెసేజ్ వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మీద ఇంపాక్ట్ పడినమాట వాస్తవం. సో గణాంకాలు మీరు సుదీర్ఘంగా ఇంట్రోలో చెప్పినారు. ఎంత అమ్మకాలు పెరిగినాయి, ఎంత అమ్మకాలు తగ్గినాయి, కొనడానికి ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, అమ్మడానికి ఎన్ని కమర్షియల్ స్పేసెస్ ఉన్నాయి అనేది మనం అంతా చూస్తూ ఉన్నాం. సో నా ఒపీనియన్లో హైదరాబాద్ ఈ దేశంలో బాగా ఎదుగుతున్నటువంటి ఒక నగరం, ఎదగాల్సినటువంటి నగరం. మిగతా అన్ని మెట్రో సిటీస్తో పోల్చినప్పుడు ఇది గొప్ప నగరం, భాగ్యనగరం, విరాజిల్లాల్సినటువంటి నగరం. సరే, పాలకులు తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప దాన్ని ప్రచారం చేయడం లోపల ఒక పాలకపక్షం ఫెయిల్యూర్ అయిందా, ప్రతిపక్షాలు దాన్ని ఎక్కువగా చెప్పగలగడంలో సక్సెస్ అయినాయా, ఇవన్నీ డీప్గా అనాలిసిస్ చేయడం కంటే ముందు హైదరాబాద్లో మార్కెట్ స్లో అయిన వాస్తవం. దానికి ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి కష్టం ఉన్నా హైడ్రా అనే దాన్ని భూతంగా చూపెట్టిరనే మాట వాస్తవం. దానివల్లనే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది ఒడిదుడుకులో గురవుతుంది అనేది కూడా అంతే వాస్తవం. రకరకాలైనటువంటి కోర్టు కేసులలో, హియరింగ్స్లో హైడ్రా కమిషనర్ని పిలిచి మాట్లాడిన తర్వాత బీయింగ్ అన్ అడ్వకేట్గా నాకు కనిపించినటువంటి అవుట్కమ్ ఏంటంటే, పాత పర్మిషన్లు తీసుకొని చేసినటువంటి ఏ కన్స్ట్రక్షన్ కూడా కూలగొట్టొద్దని హైడ్రాకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కొంతవరకు రియాల్టర్లలో కొంత ఆశని, కొంత భయాన్ని తొలగించిందని చెప్పొచ్చు. ఆ ఒక్క అంశం లేకపోతే హైడ్రా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మేము కొనుక్కుంటున్నటువంటి ఏరియాలో ఉన్న వీటిని కూలగొడుతుంది అనేటువంటి భయంతో రియల్ ఎస్టేట్ రంగానికి కామా పెట్టబడినటువంటి మాట వాస్తవం. ఆ కామాన్ని తొలగించి తిరిగి దాన్ని లైన్లో పడాలంటే ఏం చేయాలనేది ప్యానెల్లో ఉన్నటువంటి అందరం కూడా చర్చిస్తే బాగుంటుంది అనేది నా సూచన. రైట్. రఘునందన్ గారు, ఒక్క నిమిషం. రఘునందన్ గారు, రోహన్ రెడ్డి గారు, గవర్నమెంట్ ఈ విషయంలో 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చిన, మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ నాశనం అయిపోయింది అనే ఒక బలమైన ప్రచారాన్ని మీరు సమర్థవంతంగా కౌంటర్ చేయలేకపోయారు, ఒక పాయింట్. రెండో పాయింట్, రియల్ ఎస్టేట్ రంగాన్ని గాడిన పెట్టలేకపోయారు అనేది కూడా కొంత వాస్తవం. ప్రభుత్వం మారినప్పుడు ఒక 6 నెలల్లో, 7 నెలల్లో, 8 నెలల్లో కొంత పాజ్ వస్తుంది. అన్ని రంగాల్లో వచ్చినట్టు దీంట్లో కూడా వస్తుంది. కానీ 2 నెలలైనా కూడా పాజ్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఈ 2 నెలల నుంచి 3 నెలల నుంచి కొంచెం సెంటిమెంట్ రేజ్ అయిందని నేను చెప్పా కదా, ఎందుకు ఇది మెయింటైన్ అవుతుంది, ఈ పాజ్ మెయింటైన్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రఘునందన్ అన్నకు, శ్రవణ్ అన్నకు, రవి గారికి నమస్కారం. సార్, నేను ఒక విషయం చెప్తాను, నాకు ఒక 2 మినిట్స్ క్లియర్గా టైం. ప్లీజ్. సార్, రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్లో పడిపోయింది అనేది టోటల్ అవాస్తవం. ఎందుకనంటే మేము వచ్చినాక 2 years మీరు చూడండి, స్టాంప్స్ అండ్ రిజిస్టర్స్ నుంచి నేను ఒకటి అఫీషియల్ డేటా తీసుకొని వచ్చిన. దీంట్లో మనకు
29,152 crores రెవెన్యూ జనరేట్ అయింది. అంతకు మొదలు 21 నుంచి పాత 2 years బ్యాక్ తీసుకుంటే 21 నుంచి 23 వరకు చూస్తే అప్పుడు గవర్నమెంట్ ఇన్ఫార్మ్డ్ ఉన్నది. అప్పుడు 28,912 crores వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 1,000 crores ఎక్స్ట్రా జనరేట్ అయింది. నేను అనేది ఏంటంటే ఒక గవర్నమెంట్ మారిన తర్వాత పాలసీస్ మారుతాయా, లేకపోతే ప్రభుత్వాలు ఇంకా వేరే ఆంక్షలు ఏమైనా పెడతారా, లేకపోతే ఎఫ్ఎస్ఐలు తగ్గిస్తారా, లేకపోతే ఎఫ్ఎస్ఐ పెంచుతారా అనేది కొన్ని ఏ ఇన్వెస్టర్ అయినా కానీ కూడా కొత్త పాలసీల కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే దాని మీద కొంచెం వెయిట్ చేస్తారు. అంటే ఒక హైబర్నేషన్ మోడ్లు ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, అమరావతి చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ సిటీ అని అనౌన్స్ చేసిన తర్వాత, జగన్ గారు వచ్చిన తర్వాత క్యాపిటల్ సిటీని తీసేస్తానగానే ఒకటేసారి అమరావతి అనేది మొత్తం స్మాష్ అయిపోయింది. సో అదే విధంగా పాలకులు మారినప్పుడల్లా ఏదన్నా మళ్ళా మారుతుందా, లేకపోతే ఏమైనా కొత్త పాలసీలు వస్తాయా అనే ఉద్దేశంతో కూడా ఏమైతుందంటే ఒక్కొక్కసారి హైబర్నేషన్ మోడ్ లో కొన్ని రోజులు ఉంటారు. తర్వాత మీరు చూసిన తర్వాత మీరు చూడండి, ఇవాళ హైదరాబాద్ లో టాప్ మోస్ట్ బిల్డర్స్ ఇన్ ఇండియా వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు మన ఆప్షన్లో ఈ ఆప్షన్ పెట్టింది మొన్న. దాంట్లో ప్రిస్టేజ్ సంస్థ వచ్చి 11 ఎకరాలు తీసుకున్నారు. 141 crores తోటి ప్రిస్టేజ్ వాళ్ళు 141 crores. అంటే ప్రిస్టేజ్ సంస్థ అనేది నియోపోలిస్ రాయదుర్గం ఏరియాలో టాప్ మోస్ట్, అంటే వాళ్ళు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బిల్డర్స్. వాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేసుకొని వచ్చిస్తారు. వాళ్ళకి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీయా, బాంబే అనేది వాళ్ళకి అనవసరం. ఎక్కడ మార్కెట్ బాగుంటుందో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. అదేవిధంగా 177 crores ఎకరానికి ఎంఎస్ఎన్ గ్రూప్ వాళ్ళు తీసుకున్నారు. అదేవిధంగా మీరు నియోపోలిస్లో మొన్న ఆక్షన్ చేస్తే 147 crores పోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ ఆప్షన్లలో వాళ్ళందరూ కూడా పెద్ద బిల్డర్స్ వచ్చి మనం ఆప్షన్ చేసిన తర్వాత వాళ్ళు పార్టిసిపేట్ చేయడం ఏంటంటే మార్కెట్ అనాలిసిస్ చేసిన తర్వాతనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్కి వస్తారు. సో అదే విధంగా చూస్తే మీరు ఇవాళ ప్రొడక్షన్ కూడా, ఎందుకనంటే మీరు చూడండి మనం ఎవ్రీ మంత్ వైజ్ పర్మిషన్స్ ఎన్ని వస్తున్నాయంటే మీరు చూడండి, మనము గవర్నమెంట్ పర్మిషన్స్ మన వీళ్ళు అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళకు టోటల్గా వాళ్ళకి అప్రూవ్ చేసిన ఇవన్నీ కూడా మీకు ఇస్తాను. ఓపెన్ లేఅవుట్స్ది కానీ, లేకపోతే ఇవి బిల్డింగ్ పర్మిషన్స్ కానీ, ఇవన్నీ ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఎంత డిస్పోజ్ ఆఫ్ అయింది అనేది మీరు చూడండి. ఎవ్రీ ఇయర్ 16% గ్రోత్ ఉంది లాస్ట్ 2 yearsలో. అంతకు మొదలు 24లో స్లంప్ ఉండే, తర్వాత మళ్ళీ పెరిగింది 25లో. ఎందుకు పెరిగిందని అంటే 23-24లో మన గవర్నమెంట్ వచ్చినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ కాగానే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాతనే గవర్నమెంట్ అసలు స్టార్ట్ అయింది. సో మన పాలసీలు కూడా అప్పటి నుంచే వచ్చినాయి. దాని ప్రకారం చూస్తే మీరు ప్రతి దగ్గర కూడా హ్యాజిల్ ఫ్రీగా వాళ్ళ పర్మిషన్స్ వస్తున్నాయి బిల్డర్స్ అందరికి. ఒప్పుకున్నా కానీ సార్ నేను ఒక మాట చెప్తున్నా సార్, ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఉంటారు, ఆయన పరిచయం లేని వాళ్ళు ఎవరు లేరు. మీకు అందరు పరిచయం ఉంటారు, ఎక్కడున్నా కానీ కూడా రియల్ ఎస్టేట్లో మన బిల్డర్స్ని మనం చూసుకోవచ్చు. దాంట్లో మీరు ఇప్పుడే ఒకసారి జరిగింది, ఒక పెద్ద బిల్డర్ కూడా ఏమని మాట్లాడిండ్రు, థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి సార్. ఎప్పుడైనా కానీ మీరు ఒకటి చూడండి, ఇవాళ హైదరాబాద్ మార్కెట్ ఎట్లా ఫ్లరిష్ అవుతుందని అంటే రేవంత్ రెడ్డి గారు దానికి ఒక క్లారిటీ ఇచ్చిండ్రు. 2 years ఆఫ్ దాని అప్పుడప్పుడు ఆయన పాలసీ డాక్యుమెంట్ రిలీజ్ చేసిండ్రు. ప్యూర్ రేర్ అని కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ ఒకటి చేసిండు, పెరి అర్బన్ ఒకటి చేసిండు, తర్వాత రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ అని 3 regions క్రియేట్ చేసిండు. ఎందుకంటే ఈ ఓఆర్ఆర్ లోపల ఉన్న ల్యాండ్ అంతా కూడా కోర్ అర్బన్ కింద డిక్లేర్ చేశారు. నేను అనేది ఏంటంటే మీరు చెప్పండి రోహన్ రెడ్డి గారు, నేను అనేది ఏంటంటే ఆయన 3 segments గా చేసి ఒక ట్రాక్ ని డిసైడ్ చేస్తున్నారు. అది బాగానే ఉంది. అది చేసినంత మాత్రాన అది చేస్తున్నప్పుడు ఇది ఆగాలని లేదు కదా, ఇది నడుస్తూనే అది నడవాలి సార్. ఇది ఎక్కడ ఆగలేదు సార్, నేను అదే చెప్తున్నాను. మీరంటే ఇది అఫీషియల్ డాటా సార్. ఇప్పుడు ఒకవేళ ఈ డాటా చూస్తే రెవెన్యూ పెరిగిందని మీరు ఇస్తున్న ఈ డాక్యుమెంట్ అయితే పెరిగింది, రెవెన్యూ పెరిగింది. ఎలా పెరిగింది అనేది ఎంత ముఖ్యమో బయట జరుగుతున్న చర్చ కూడా అంతే ముఖ్యం. బయట జరిగేదంతా బోగస్ చర్చ సార్. ఒక మాట చెప్తున్నా, ఏ ఛానళ్ళలో అయినా కానీ లేకపోతే లెజిటిమేట్ న్యూస్ పేపర్స్ కానీ ఎక్కడైనా కానీ కూడా అఫీషియల్గా మీ డాటా తీసుకొని మీరు ఇచ్చిండ్రు. నేను కొన్ని సోషల్ మీడియాస్ ఏం చేస్తున్నాను, అదే జరుగుతున్నది. విత్ ఆల్ నంబర్స్
ఐ హావ్ కంప్లీట్ నంబర్ సార్. మనకు ఎవ్రీ ఇయర్ లా ఇప్పుడు మీరు ప్లాట్ ఏరియా ఉన్నది 2023 లో మనకి ఎంత రెవెన్యూ వచ్చింది, 24 లో ఎంత అయింది, మీ ఫిగర్స్ మీకు 25 ఎంత మీ వచ్చింది? ఫిగర్స్ మీకు ఉన్నాయి, నేను కాదనట్లా. బయట యుఫోరియా ఎలా ఉంది? యుఫోరియా అంటే సార్ దట్ ఈస్ ఇంపార్టెంట్. సార్ ఒక మాట ఇప్పుడు మనకు బయర్స్ ఉన్నారు. గవర్నమెంట్ కి రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రెవెన్యూ ఇంత వస్తుంది, ఇంత పెరుగుతూ వస్తుంది అని మనం అనుకుంటాం. అది మీ స్ట్రాటజీ, మీ లెక్క. అవును. ఓ మనకి రెవెన్యూ బాగా వస్తుందంటే రియల్ ఎస్టేట్ బాగున్నట్టు అని మీరు అనుకుంటారు. నో ప్లీజ్ లెట్ మీ. కానీ బయట యూఫోరియా ఎలా ఉంది, బయట టాక్ ఎలా ఉంది అనే హ్యూమన్ టాక్ ఈజ్ వెరీ డేంజరస్. యు నో దట్. సార్ నేను ఒక మాట ఒక్క నిమిషం చెప్తా. శ్రవణ్ గారు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఇప్పుడు వారు చెప్తున్నదేమో రెవెన్యూ అలా ఉంది అనేది. రఘునందన్ గారు వారి ఒపీనియన్ క్లియర్ గానే చెప్పారు. ఒక కామానో ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనేది, విచ్ ఇస్ ఫ్యాక్ట్ ఆల్సో. 24 లో వచ్చింది, మళ్ళీ 25 నుంచి మళ్ళీ 24 తర్వాత 24 క్వార్టర్ 25 క్వార్టర్ చెప్పాను ఇందాక. అవును సార్. 24 ఫస్ట్ క్వార్టర్ 25 ఫస్ట్ క్వార్టర్ ఇండియాలోనే ద హైయెస్ట్ గ్రోత్ లెస్ గ్రోత్ రేట్ చూపిస్తున్నది హైదరాబాద్ సిటీ, విచ్ ఇస్ ద బెస్ట్ సిటీ ఇన్ ఇండియా, గోల్డెన్ సిటీ ఇన్ ఇండియా. సార్ మీరు కూడా ఒక మాట చెప్పిండ్రు, ఎలక్షన్స్ జరిగిన తర్వాత గవర్నమెంట్ ఒక 6 నెలలు 8 నెలలు తర్వాత మాకు అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది కదా సార్. మీరు స్టార్ట్ అయింది సార్. ఒక్క నిమిషం Definitely గా. శ్రవణ్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ పార్టీ అబ్జర్వేషన్ ఏంటి? ముందుగా నేను మీకు ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను. ఒక Thank you. మంచి చర్చ పెట్టినారు. ఎందుకంటే ఇది సరే రియల్ ఎస్టేట్ బిల్డర్లు వాళ్ళతో రంగం పాటుగా మొత్తం దాదాపు రంగం. ఒక సెక్టర్ అది. Yes, powerful దాదాపు sector. కొన్ని ఒక 40 లక్షల మంది దాకా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, మన వాళ్ళు అందరు కలిసి దాదాపు ఒక 40 లక్షల మంది ప్రజలను జీవనాధారం కల్పించేటువంటి ఒక రంగం. దాంతోపాటు ఆర్థికంగా ఇట్స్ Yeah. ఎకనామిక్ ఇంజిన్ తెలంగాణ గ్రోత్ ఇంజిన్ హైదరాబాద్. దాంతో పాటు మీరు చర్చల మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ పట్టుకొచ్చిండ్రు మీరు. వారు వీరు కన్విన్స్ అయితే ముఖ్యమంత్రి గారు కన్విన్స్ అయినట్టే మొత్తం మంచి పాలసీలు కూడా తయారైతాయి. కాబట్టి వారికి ఒక ఆల్రెడీ పాలసీలు వచ్చేసినాయి. వారికి నేను వారికి ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, ఇఫ్ ఎవ్రీథింగ్ అపియర్స్, మీరే ఒకవేళ ముందుగానే అన్ని బాగున్నాయి అనుకోరి మీరు రియాలిటీని ఒప్పుకోనట్టు అవుతుంది. తర్వాత మీరు చేయాల్సినటువంటి ఒక పనులను చేయలేకపోతారు. కాబట్టి నేను ఒకటే అప్పీల్, రియాలిటీని ఒప్పుకోరు, రియాలిటీ బాగుపడదు. అది తప్పు. వెరీ మచ్ టువర్డ్స్ రియల్ ఎస్టేట్ సార్ సెక్టర్. మనం ప్రజలందరినీ కూడా ఈ డిబేట్ లో మనం అందుకనే. అబౌవ్ ఆల్ పొలిటికల్ డిస్కషన్ కాకుండా విల్ కమ్ విత్ ఫ్యాక్ట్స్ తోటి మాట్లాడాలి ప్రజలకు తెలియజేయడం కోసమే. ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని అలిగేషన్ సీరియస్ గా చేస్తారు కూడా, వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రవణ్ గారు ప్లీజ్. వాస్తవానికి ఇట్ ద టైమ్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ వెరీ పాజిటివ్ స్టెప్, ప్రోగ్రెసివ్ అండ్ పాజిటివ్ స్టెప్ తీసుకోవాలా. స్లోగనీరింగ్ కాకుండా కొంత పబ్లిసిటీ కోసమో, పంపాసిటీ కోసమో, పొలిటికల్ మైలేజ్ కోసమో కాకుండా ఇది ఒక సస్టైనబుల్ స్టేట్ గ్రోత్ కోసం ఒక కీలకమైన పిల్లర్. కాబట్టి దీనిపైన కొంత ఫీడ్బ్యాక్ను కన్స్ట్రక్టివ్గా తీసుకుంటే ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రభుత్వ పెద్దలు కూడా ఆ రకంగా ఆలోచించాలని. వాస్తవానికి నేను ఐ గెట్ ఇన్ టు స్పెసిఫిక్స్. వారు నెంబర్ తోటే స్టార్ట్ చేసినారు కాబట్టి నా దగ్గర కొన్ని నెంబర్ ఇది సిఏజీ రిపోర్ట్లు. ఇవి సిఏజీ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే అక్టోబర్ 2025 వరకే వీళ్ళు మొత్తానికి బడ్జెట్ ఎస్టిమేట్స్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా 19,087 కోట్ల రూపాయలు ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. బడ్జెట్ ఎక్స్పెక్టెడ్ ఎస్టిమేట్స్. బై ద టైమ్ దే హ్యావ్ కమ్ టు అక్టోబర్, వాళ్ళు రియలైజ్ అయింది కేవలం 8,000 కోట్లు మాత్రమే. లెస్ దాన్ 50%. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఒకటి రెండోది ఏంటంటే, మీరు ఇంకొకటి కరస్పాండింగ్ దీంతో పాటుగా అంటే ఒక్క రియల్ ఎస్టేట్ రంగాన్ని మనం ఎక్స్క్లూజివ్గా చూడలేము. ఓవరాల్గా దెర్ ఇస్ అన్ ఎకనామిక్ స్లంప్ ఇన్ ద స్టేట్. దానికి కారణము వ్యక్తుల, వ్యవస్థన, ప్రభుత్వమా అనేటువంటి ఒక చర్చను పక్కకు పెట్టినట్టయితే మొత్తానికి పారిశ్రామిక రంగం కూడా పూర్తిగా కుంటులో పడ్డటువంటి ఒక పరిస్థితి. మీరు ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ మీద దాదాపు 200 పైసలకు రంగాలు ఆధారపడి ఉంటాయి. సిమెంట్ అమ్మేటోడు, కంకర అమ్మేటోడు, పెయింట్ అమ్మేటోడు, టైల్స్ అమ్మేటోడు, స్టీల్ అమ్మేటోడు ఉంటారు. అయితే వాళ్ళు సఫర్ అవుతూనే నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 22-23లో 14,228 కోట్ల రూపాయల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రిసిప్ట్స్ ఉంటే 23-24లో 14,295. దెర్ ఇస్ కన్సిస్టెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది రెవెన్యూ రిసిప్ట్స్ ఫర్ ద సేల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్.
కరస్పాండింగ్ గా 24-25కి వస్తే కేబుల్ 8,473 కోట్లు చెప్పాను వచ్చినాయి. కదా. 8,400 కోట్లు వచ్చినాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 50% కూడా టార్గెట్ 55 less than. మీరు అట్లా నెంబర్ ఇంత స్పష్టంగా చెప్తున్న తర్వాత నా అప్పీల్ ఏంటి అంటే నేను ఏదో మజాక్ కోసం అనలేదు. పర్లేదు. వారు చెప్తే కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఆ పరిపాలన ఉన్న వాళ్ళు అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఇండివిజువల్స్ కాదు కదా. కాబట్టి ఏంటంటే ఇవాళ ఇళ్ల అమ్మకాలు 42% తగ్గినాయి. మీరు చెప్పినట్టుగా కొత్త లాంచ్లు దాదాపు 54% తగ్గిపోయింది. ఇంత పెద్ద ఎత్తున ఒక రంగం కుదేలైపోతుంటే ఏం జరగలేదు అన్నటువంటి ఒక భావనలో ఉండి అన్ని బాగున్నాయి అన్నట్టు అయితే ఏమవుతుందంటే మనం ప్రభుత్వంలో ఉండి ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళ మొత్తం రాష్ట్రానికి అన్యాయం చేసినట్టుగా వాళ్ళ మొత్తం అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇంటర్ప్లే బిట్వీన్ ద ఇండస్ట్రీ అండ్ ద రియల్ ఎస్టేట్. ఇవాళ మొత్తం పారిశ్రామిక రంగం ఆగమైపోయింది. దురదృష్టం ఏంటి అంటే ఈ గవర్నమెంట్ లాస్ట్ 2 years హ్యాస్ ఫెయిల్డ్ టు కన్సీవ్ ఎన్ అప్రాప్రియేట్ ఇండస్ట్రియల్ పాలసీ. టీఎస్ ఐపాస్ అని ఉంటుండే. టీఎస్ ఐపాస్ దాని వెబ్సైట్ని కూడా బంద్ చేసిండ్రు. ఆ పాలసీని కంప్లీట్గా పనిచేయనిస్తలేరు. కంపెనీలు రావట్లేవు. వచ్చిన కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కేన్స్ కానీ ఫాక్స్కాన్ కానీ ఇంకా చాలా కంపెనీలు సెకండ్ ఫేజ్ వెళ్ళిపోయింది. కర్ణాటక వెళ్ళిపోయింది. పోయింది. అట్లా అంటే నేను చెప్తున్నా కదా ఇప్పుడు మీకు 23-24లో 2,680 కొత్త కంపెనీలు వస్తే 24 ఇండస్ట్రీ ఎప్పుడైతే బాగా పెట్టుబడులు వస్తాయన్నా కొత్త ఉద్యోగాలు వస్తాయి. వచ్చింది 1 billion ఇన్వెస్ట్మెంట్. దయచేసి నాకున్న లిమిటెడ్ టైంలో మనం డైవర్ట్ కావద్దు. డెఫినెట్ గా శ్రవణ్ గారు మీరు చెప్పింది వాస్తవం. ఏది ఇండస్ట్రీస్ వస్తూ ఉంటే రియల్ ఎస్టేట్ గ్రో అవుతుంది అనేది ఇది ఇంటర్లింక్డే. కానీ కొత్త దాని ఇది పక్కన పెడితే అసలు ఉన్నది స్పీడ్ బ్రేక్ ఎందుకు పడింది అనేది డ్రైవింగ్ పాయింట్ మేక్ ఇట్ క్లియర్. కొంత మనసుకు బాధ కలిగించే అంశమైనా నేను చెప్పాల్సి వస్తుంది. చెప్పండి, తప్పేముంది. గవర్నమెంట్స్ ఎవరైనా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే, ఒక ఇంటికి పెద్ద అయినా లేకపోతే ఒక ప్రభుత్వాన్ని నడపట పెద్దలైనా ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్తో ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్తో కనుక నడిపినప్పుడే ఆ ఇల్లైనా బాగుపడుతుంది, ఆ రాష్ట్రమైనా బాగుపడుతుంది. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ద ఫస్ట్ క్యాబినెట్ డెసిషన్స్ ఏంటో తెలుసా? కొత్త ప్రాజెక్ట్ లాంచ్ కాదు, ఉన్న ప్రాజెక్టులను బంద్ చేయాలని చెప్పని ఫార్మాసిటీ రద్దు అని ఫస్ట్ క్యాబినెట్ మీరు మీటింగ్ రెజల్యూషన్ చూడండి మీరు. ఫార్మాసిటీ రద్దు. రెండవది మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫ్రమ్ రాయదుర్గం టు ఎయిర్పోర్ట్ రద్దు. మూడవది ఫార్ములా ఈవీ రేస్ రద్దు. రద్దులతో మొదలైనటువంటి ఒక ప్రియారిటీస్ ఆఫ్ ద క్యాబినెట్ ఓవరాల్ గా నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ ఒక నెగటివ్ మైండ్ సెట్ తో వీళ్ళు మొత్తానికి కూడా పరిపాలన మొదలుపెట్టినారు. ఒకటి. రెండవది ఏంటి అంటే ఇన్వెస్టర్కి ఏం కావాలా? ఇన్వెస్టర్కు అరే నేను ఇక్కడ డబ్బులు పెట్టినట్టయితే నా డబ్బులు సేఫ్ ఉంటాయి, లేదా వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా వచ్చినటువంటి వాడు అరే మేము ఈ రాష్ట్రం బాగుపడుతుందట, మేము ఇక్కడ వచ్చి సెటిల్ అయితే బాగుంటుందని చెప్పని ఇండ్లు కొనుక్కోవటం, లేదా వరంగల్లోడో సంగారెడ్డిడో కామారెడ్డిడో నిజామాబాద్ ఎవరైనా ఇక్కడ రావాలంటే అరే ఇట్స్ ఎ గుడ్ ప్లేస్ వీ కెన్ కమ్ బ్యాక్ అని. ఆ నెగటివిటీని ఎప్పుడైతే ప్రభుత్వం ఇంప్లాంట్ చేసిందో పాజిటివ్ అట్మాస్ఫియర్ పోవడంతో పెద్ద ఎత్తున అది మొత్తం ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ను దెబ్బతీసింది. నెంబర్ 1. నెంబర్ టూ ఏంటి అంటే వాళ్ళు ఎవరు కూడా రాష్ట్రం మొత్తం అత్తగతి పాలైపోయింది, ఆగమాగం అయిపోయింది, అప్పులో ఊడిపోయిందని ఎవరు చెప్పరు. ఉంటే కూడా లోపల గుప్పెడ పట్టుకొని నడిపిస్తారు. ఈ ప్రభుత్వం దురదృష్టం ఏం చేసింది అంటే రాగానే మొత్తం ఆగమైంది అని ఒక 2-3 అసెంబ్లీ సెషన్ దాని మీద నడిపించేసినారు. అయ్యో ఫైనాన్షియల్లీ డోడ్రమ్స్ ఉందట, రాష్ట్రం ఆగమైపోయింది అన్నప్పటికీ పెట్టుబడి 10 రూపాయలు జేబులోకి వెళ్ళి తీసి పెట్టుబడి పెట్టాలంటాడు, పెట్టుబడి పెట్టినట్టు ఒక పరిస్థితి. అప్పుల కూప అని చెప్పండి. రెండవది విండిక్టివ్గా నెగటివ్ మైండ్ సెట్స్ తోటే రిటారిక్స్ ఉన్నట్టయితే నాకంటే ఎక్కువ వారికి తెలుసు, ఎందుకంటే పెద్ద వ్యాపారవేత్త వారికి కొంత ఐడియా ఉంటుంది ఈ పాజిటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా వస్తాయి ఎట్లా రావని చెప్పని. ఒక విండిక్టివ్ నెగటివ్ మైండ్ సెట్, పొద్దున్న లేస్తే ప్రభుత్వాలు ఒక వ్యక్తులను టార్గెట్, ఒక పార్టీలను టార్గెట్, ఈ చుట్టే చర్చలు చేసినప్పుడు ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ రాదు. అది కూడా కంటిన్యూస్ ప్రాసెస్ కింద వచ్చిందేమో, కంటిన్యూస్ వచ్చింది వాళ్ళకి వచ్చిందేమో. అవకాశం తీసుకుంటా కానీ అందరు నేను 30 సెకండ్ కంప్లీట్ చేయాలి. అట్లొచ్చినట్టయితే పర్ క్యాపిటల్
కట్టా ఇన్కమ్ 1,15,000 నుంచి 3.5 లక్షలు ఎట్లయితుంది, జిఎస్డిపి 4 లక్షల నుంచి 15 లక్షల జిఎస్డిపి ఎట్లా అవుతుంది, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ 2.5 లక్షలు 50,000 ఉన్నది 2.5 లక్షలు ఎట్లయితే. కానీ అయితే ఫ్యాక్ట్ ఏంటి అంటే ఒక పాలసీ అనౌన్స్ చేయాల ఇప్పటికి కూడా. that is very important thing actually. నేనే హెచ్ఎండిఏలో ఒక ఆర్టీ అప్లికేషన్ పెట్టినా, జిహెచ్ఎంసీలో ఒక ఆర్టీ అప్లికేషన్ పెట్టినా, ఇంతవరకు సమాధానం లేదు. ఏమని అడిగినా అంటే ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, మీరు ఎన్ని పర్మిషన్లు ఇచ్చినారు, పర్మిషన్లు ఇవ్వని వాటికి ఎందుకు పర్మిషన్, ఏ కారణాలు చెప్పిండ్రో ఇవ్వండి అని అంటే ఇది కారణాలు మీరు మలిక్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్ సినారియో ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్, వారంటే అధికార పార్టీ, వారంటే ప్రతిపక్షం, రాజకీయ ప్రయోజనాలు. రఘునందన్ గారు ఎంపీ బీజేపీ అయినా కూడా కొంత రీజనబుల్గా, ఎందుకంటే మాజీ జర్నలిస్టు కొద్దిగా లక్షణాలు ఉన్నాయి కాబట్టి కొంచెం రీజనబుల్గా చాలా నీట్గా చెప్పారు. సో యాక్చువల్ పిక్చర్ ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు లాస్ట్ 10 years మన టీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము, అది టీఆర్ఎస్ అని అనుకుంటున్నారు అందరూ, కానీ అది టీఆర్సీ, తెలంగాణ రియల్ ఎస్టేట్ కంపెనీని నడిపారు వాళ్ళు. మొత్తం టోటల్ హైదరాబాద్ సిటీలో తెలంగాణ రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక కార్పొరేట్ కంపెనీని ఎలా అయితే రాజకీయ పార్టీ లెక్క కాకుండా ఒక కార్పొరేట్ కంపెనీ లాగా వాళ్ళు రన్ చేశారు. సో ఆ యొక్క దాని ప్రభావం వల్ల ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కు ఒక భూమి కొనాలనే పరిస్థితికి ఇప్పుడు లేదు. ఎందుకంటే ఒక 100 times పెరిగింది. మన కేసీఆర్ గారు కూడా చెప్పారు, 1 లక్ష రూపాయలు ఉన్న ఎకరము ₹1 కోటి అయింది, ₹1 కోటి ఉన్న ఎకరము 100 కోట్లు అయింది. అదే గ్రోత్ అనుకున్నారు. అది గ్రోత్ గ్రోత్ అంత అబ్నార్మల్ గా ఎప్పుడు ఏది కూడా అంత అబ్నార్మాలిటీ పెరగకూడదు. అబ్నార్మల్ ఆ బబుల్ అలా పెంచేసి ఆ కంపెనీ కార్పొరేట్ టైప్ కంపెనీలకు నడిపి పార్టీని ఆ బబుల్ క్రియేట్ అయింది. బబుల్ క్రియేట్ అవ్వడం వల్ల ఇప్పుడు కరెక్షన్ టైం స్టార్ట్ అయింది. యాక్చువల్ గా బబుల్ బ్లాస్ట్ అయ్యి కరెక్షన్ స్టార్ట్ అయింది. వాస్తవంగా కరెక్షన్ స్టార్ట్ అయింది. ఇది కరెక్షన్ మంచిది వాస్తవంగా, ఎందుకంటే ఎండ్ యూజర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఇప్పుడు మంచి టైం రియల్ ఎస్టేట్లో. ఇంకొకటి ఏంటంటే మొత్తము ఈ యొక్క అంతర్జాతీయంగా వచ్చిన మార్పులు కానీ, మన ట్రంప్ విధానాలు కానీ, తర్వాత ఏఐ వస్తుంది. ఇప్పుడు ఏఐ వల్ల కూడా కొంత ఉద్యోగ అభద్రత పెరిగింది సాఫ్ట్వేర్ రంగంలో. వాళ్ళు డబ్బులు దాచుకుంటున్నారు, వేకెన్సీ కింద వాళ్ళు చూస్తున్నారు. సో ఇప్పుడు ఒక్క తెలంగాణలో కాదు, మీరు అన్నట్టు మిగతా స్టేట్లలో బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఢిల్లీ, ఇతరత్ర అన్ని ప్రాంతాలలో సిచ్యువేషన్ ఉంది. ఇండియా మొత్తం ఏపీలో కూడా ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కొంచెం రేజ్ అవుతుందని అందరూ ఆశపడ్డారు, ఆలోచించారు, కొంత ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెట్టారు. అప్పుడు కొద్దిగా వైజాగ్ తప్ప మిగతా అంతా అలానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కూడా రేట్స్ ఏం పెరగడం లేదు, కొనుగోలు అమ్మకాలు లేవు అక్కడ కూడా. కానీ ఇక్కడ మనం సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది రియల్ ఎస్టేట్ అని మనం అంటున్నాము, విచ్ ఈస్ ఫ్యాక్ట్. కానీ బిల్డర్స్ పరిస్థితి ఏంటి, రియల్టర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళు, నేను చెప్పాను కదా, ఆత్మహత్యలు చేసుకోవడమే తప్పది అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్పాను కదా, ఒక ఆయన అయితే జైల్లో కూర్చుంటే వీళ్ళు ఇక్కడ కంటే ఈ బయట ఉండడం కంటే ఈ పోలీసుల బాధ, లేకపోతే కస్టమర్ల ప్రెషర్ భరించలేక, ఎందుకంటే ఫైల్స్ క్లియర్ అవ్వట్లేదు. అదే దాని పరిస్థితి. యాక్చువల్గా ఇప్పుడు గతంలో ఎవరు పడితే వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. అనుభవం లేని వాళ్ళు కొంత డబ్బు, ప్రజల డబ్బు తీసుకొచ్చేసి, మీరు అన్నట్టు ఫ్రీ లాంచ్ లో ఉన్న డబ్బులు తీసుకొచ్చేసి, కరెక్ట్, ఫ్రీ లాంచ్ లో నియోపోలిస్లో ఫ్రీ లాంచ్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఒక సిస్టమ్ లెక్క నడిపిన ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ పతనం కాలేదు, పద్ధతిగానే నడుస్తున్నాయి. ఇంకా కూడా కొంటున్నారు, వాళ్ళు ప్రాజెక్ట్స్ చేపడుతున్నారు. ఎవరైతే కొంతమంది ఈ సెక్టార్లో కొత్తగా అడుగుపెట్టి ఒక ప్రీ లాంచ్ పేర్లతో పబ్లిక్ డబ్బు తీసుకొచ్చేసేసి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ లోన్స్ వస్తాయి అనుకున్నప్పుడు రానప్పుడు వాళ్ళు ఒడిదొడుకులకు గురవుతున్నారు తప్ప జెన్యున్గా మంచి ప్రాజెక్ట్స్ కొన్ని దాదాపు 25-30 years ఇదున్న కంపెనీలు కూడా నేను చూశాను. పేర్లు ఎందుకు బాగుండదు, లైవ్లో చెప్తే ఆ కంపెనీలు మనం ఇది చేయడము. 4-5 కంపెనీలు నేను స్టడీ చేశాను. వాళ్ళు చాలా ఎక్స్పర్టైజ్ కంపెనీలే, మంచి నేమ్ ఉన్న కంపెనీలే. బట్ చిన్న దీంతో ఇవాళ వాళ్ళ పరిస్థితి, మీరు అన్నారే బబుల్ అని, అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. అంటే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే
ఇది కంటిన్యూ అవుతుందని చెప్పి ఈ డబ్బులు ఎక్కువ కొని పెట్టుకుని ఎక్కువ కొని ఉండొచ్చు. అది వేరే విషయం. రెరా వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టు డబ్బులు అక్కడ పెట్టాలనే ఒక రెరా నిబంధనలు వచ్చిన తర్వాత ఇప్పుడు క్రమబద్ధీకరణ సెట్ అవుతుంది. ఇప్పుడు ఆ కంపెనీస్ ఏవైతేనే ఇన్వెస్టర్ అయినా ఎండ్ యూజర్ అయినా సేఫ్ గా ఉంటాడు. ఇది కరెక్టే కదా. కంపెనీ దీని ఒక చిన్న కరెక్షన్ సార్, మరి అన్నట్టు రెరా ఉంది కదా, రెరాని రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గట్టిగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అంటే కంటే మీ పోలీసులు ఎక్కువ పనిచేస్తున్నారు సార్ పోలీసులు ఒక నిమిషం ఇప్పుడు మీరు ఒక అపార్ట్మెంట్ కట్టిండ్రు, అపార్ట్మెంట్ కట్టిన తర్వాత వాళ్ళకు ఒక సర్టన్ స్క్వేర్ ఫీట్ అనేది వాళ్ళు మార్టిగేజ్ చేయాల్సి ఉంటది రేరా యాక్ట్ ప్రకారం. వాళ్ళు ఓసీ ఇస్తే ఇది కూడా అమ్ముకుంటా తర్వాత నేను ఇవన్నీ కంప్లీట్ చేస్తా అని చెప్పేసి బిల్డర్ని అడుగుతాను. ఎందుకంటే 25% ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే వచ్చేసి మాకు ఆ 25% మార్టిగేజ్ తీసేసేయండి, మాకు ఓసీ ఇవ్వకండి, తర్వాత మాకు ఫస్ట్ మాకు మార్టిగేజ్ వదిలేసేయండి అంటాడు. ఎందుకంటే ఆ మార్టిగేజ్ వదిలితే ఈయన డబ్బులు వీళ్ళకి వచ్చేసిన తర్వాత నేను కంప్లీట్ చేస్తా అంటాడు ఫినిషింగ్. మనం ఒకవేళ ఒక నిమిషం ఆ మార్టిగేజ్ వదిలేసిన తర్వాత వాడు ఓసీ తీసుకుంటాడో లేదో ఎవరికి తెలుసు? బిల్డరు ఎండ్ కస్టమర్స్ కదా సఫర్ అయ్యేది. సో గవర్నమెంట్ ఏం క్లియర్ గా చెప్పిందని అంటే ఇవన్నీ కాదు, రేరా ఏం చట్టం ఏం చెప్తుంది దాని ప్రకారం మన కస్టమర్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తారు, రోడ్ మీద పడితే ఏం చేయాలి? ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పింది నియోపోలిస్ లో 151 CR కానీ 135 CR కానీ ఒక ఎకరం ఎందుకు అంటున్నారంటే అన్లిమిటెడ్ ఇక్కడ SFI ఇస్తున్నారు. 65 అంతస్తులు 70 అంతస్తులు 75 అంతస్తులు హై రైజ్ ఇస్తున్నారు. అన్లిమిటెడ్ SFI ఇచ్చినప్పుడు FSI ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి వర్కౌట్ అవుతుంది. అది 150 CR కొన్నా 200 CR కొన్నా కానీ యాక్చువల్ గా అంత ప్రైజ్ ఏదైతుందో జరగదు. కాకపోతే మీకు ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు కాబట్టి ప్రైజ్ ఏదైతుందో ఆ ప్రైజ్ అంత పెట్టి కొనడం ఏంటంటే ఓన్లీ అన్లిమిటెడ్ SFI. నిజానికి అంత రేటు మార్కెట్ లో లేదు ఇప్పుడు. ఒక ప్రతి అది కింద వాళ్ళకి హై రేంజ్ మీరు అన్నట్టు 50 అంతస్తులు 60 అంతస్తులు ఇవ్వడం వల్ల ఆ రేట్ కొంటున్నారు కంపెనీస్. ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే ఎలియన్స్ గ్రూప్ తెల్లాపూర్ ఏరియాలో హై రైజ్ టవర్లు వేశారు కదా, వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు మన కళ్ళ ముందు చూసాం. ఎప్పుడు 15 years బ్యాక్ అది ఎలియన్స్ వాళ్ళు. వాస్తవంగా ల్యాండ్ బాగుంది కాబట్టి క్లస్టర్ గా డెవలప్ చేయాలి, వర్టికల్ గా పోతున్నారు. విభజించి కోర్ అర్బన్ ఏరియా పెరి అర్బన్ ఏరియాలో ఎట్లుండాలనే దాని మీద మన డిమార్కెట్ చేసి ఇప్పుడు అంతా కూడా మీరు లాస్ట్ ఇప్పుడు చేసిన తర్వాత పాలసీ డాక్యుమెంట్ మనం ఇచ్చింది కదా, ఆ కోర్ అర్బన్ ఏరియా పెరి అర్బన్ ఏరియాలో వచ్చిన తర్వాత డిమార్కేషన్ తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా ప్రతి దగ్గర కూడా వైడ్ గా స్ప్రెడ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే డిమార్కేట్ చేసింది ఏ జోన్స్ లో ఏమేమి ఉండాలనేది, ఐటీ కారిడార్ ఎక్కడ ఉండాలి, ఫార్మా అనేది ఫార్మా ఏరియా ఏదైతుందో ఫార్మా సిటీ ముచ్చర్ల వాస్తవంగా సౌత్ వెస్ట్ అనేది ఇప్పుడు ఆప్షన్ కాదు, అవసరం అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్స్ అయినాయి, చాలా వరకు అయినాయి, ఇంకా అవుతున్నాయి. సో వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అక్కడికి వెళ్ళిన కంపెనీలు కాపాడుకోవాలి, ఆ సిటీని డెవలప్ చేయాలి, ఫార్మా సిటీని డెవలప్ చేయాలి, ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలి. ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఎవరైతే వెళ్ళారో అక్కడ ఆల్రెడీ ఇన్వెస్టర్స్ వాళ్ళతో పాటు కొనుక్కున్న ఎండ్ యూజర్స్ వాళ్ళు కూడా చిన్న చిన్న వాళ్ళు కూడా కొనుక్కున్నారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం రఘునందన్ గారు, హలో రఘునందన్ గారు వింటున్నా. యా రఘునందన్ గారు, ఇక్కడ పరిస్థితి ఏంటంటే యా ఈ ఇంటర్ఫీరెన్స్లు ఎక్కువైపోయినాయండి. ఒకటి పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్లు ఎక్కువైపోయినాయి, రెండు పోలీస్ ఇంటర్ఫీరెన్స్ అయితే మాటల్లో చెప్పనలివి కాకుండా ఉంది. మూడోది ఫైల్స్ క్లియరెన్స్. ఈ ఫైల్స్ క్లియరెన్స్ లో సరిగ్గా జరగడం లేదు అనేది మీ దృష్టి కూడా చాలా వచ్చి ఉంటాయి. సో వీటన్నిటినీ ఓవర్కమ్ అవ్వాల్సిన బాధ్యత కానీ వీటన్నిటినీ సింప్లిఫై చేయాల్సిన బాధ్యత కానీ ప్రభుత్వం మీద ఉందా లేదా? సార్ చర్చ ఎంతసేపు హైదరాబాదు అపార్ట్మెంట్ల గురించే చేస్తూ ఉన్నారు కానీ ఊర్లలో అమ్ముకుంటున్న రియల్ ఎస్టేట్ ఎందుకు అయిపోయింది? ఒక పొలం అమ్ముతలేరు, ఒక ఫామ్ హౌస్లు అమ్ముతలేరు. ఎక్కడ ఒక హైదరాబాద్ మార్కెటే కాదు, పక్కన ఉన్నటువంటి విలేజ్లలో మార్కెట్లలో కూడా రూపాయి లేదు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు అవునన్నా కాదన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది అనేది 100% వాస్తవం. ఓకే, రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం పెరిగిందా,
రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం పెరిగిందా, జీడిపిలు పెరిగినాయా, పేపర్ల మీద ఏం లెక్కలు చూపెడుతున్నారో మీరు చూపెట్టుకోరు. కానీ ఆ రోహిన్ రెడ్డి గారిని వచ్చి ఏదైనా ఒక పల్లెటూరులో ఏదైనా వెనకటికి ఎన్ని భూములు అమ్మిర్రు నెలకి, ఇప్పుడు ఎన్ని అమ్ముతారో ఒకసారి ఒక కసిరికడ కూర్చొని లెక్క అడుగుమని చెప్తారు. మీరు అన్నారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు అన్నారు కాబట్టి ప్రస్తావన తెచ్చారు కాబట్టి నర్సాపూర్ ఉంది కదా, ఇక్కడ పట్టణ చెరువు దాటినాక మెదక్ జిల్లా నర్సాపూర్ మీ జిల్లాని, అక్కడ నాకు తెలిసిన మిత్రుడు ఒక ఆయన 6 నెలల క్రితం 6 నెలలు కాదు 1 year బ్యాక్ ₹1 కోటిన్నర ఆ మధ్యలో అడిగితే ఎకరం అమ్మలేదంట, ఇప్పుడు 50 లక్షలు అడుగుతున్నారంట. ఎగ్జాంపుల్ మీరు అన్నారు కాబట్టి మీరు చెప్తున్నారు. వెంకటకృష్ణ కారణం వెంకటకృష్ణ గారా, ఏబిఎనా, హైడ్రానా, రోహిన్ రెడ్డి కాదు అక్కడ సమస్య. మార్కెట్ చెడిపోయింది. మార్కెట్ చెడిపోవడానికి పునాది హైడ్రా తోటి పడ్డది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇట్లయితుంది అట్లయితుంది అనేటువంటి అపప్రదని కాంగ్రెస్ మూట కట్టుకోవాల్సిందే. వాళ్ళకి ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా ఒప్పుకోవాల్సిందే. కాంగ్రెస్ దగ్గర మా వల్ల జరుగుతలేదు, హైడ్రా దీనివల్ల జరుగుతలేదు అని చెప్పుకునే యంత్రాంగం లేదు, మంత్రాంగం లేదు. 10 ఏళ్ల తర్వాత వచ్చిన అధికారంలోకి ఎవరి పనాలు చేసుకుందామనే ముచ్చట్లో ఉన్నారు తప్ప హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పాలనలో ఉన్న మిత్రులు అంగీకరించినా అంగీకరించకున్నా తెలంగాణలో రియల్ ఎస్టేట్ దాదాపు పల్లెటూర్లలో మీరు ఎవరినన్నా ఇంత చదువుకున్న వాళ్ళు ఇంత టీవీలో వద్దు వెంకటకృష్ణ గారు, మీరు ఏ జిల్లా కేంద్రం పక్కన ఉన్న ఒక చిన్న పల్లెటూరుకు మీరు ఆడ కూర్చున్నా ఆ కషీర్కాడ చెప్తారు మొత్తం రియల్ ఎస్టేట్ ఆగిపోయింది బిడ్డ అని చెప్తారు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఇక దాన్ని మనం అర్థం చేసుకుంటామా, అంగీకరిస్తామా? హైడ్రాతో ఆగిపోయిందా, రిజిస్ట్రేషన్ల శాఖకు 1000 కోట్ల ఆదాయం పెరిగిందా, అంతకుముందు ప్రయాణం ఎంత పెరిగిందో చెప్తలేరు రోహిన్ రెడ్డి గారు. మీరు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత పెంచారో చెప్తలేరు. మీరు ఏం జరుగుతుందో అది గమనించకుండా 1000 కోట్లు పెరగంగానే పెరిగిపోయింది అనుకో. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదు. 1000 కోట్లు పెరిగింది ఆదాయం అంటే సంవత్సరానికి, అంటే సంవత్సరానికి 1000 కోట్లు అనేది ఆదాయం కిందకే కన్సిడరేషన్లోకి రాదు. కానీ అసలు ఎందుకు ఆగిందనే చెప్పును మీరు. ఊర్లలో ఎందుకు ఆగింది? మీ హైదరాబాద్లో నియో పోలీసులు ఇదంతా కమర్షియల్ యాక్టివిటీ అంతా పక్కకు పెట్టారు. పల్లెటూర్లలో ఒక బిడ్డ పెళ్లి ఉందంటే ఎకరం భూమి ఓ రైతు అమ్ముకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి. కరెక్ట్. ఎందుకు మార్కెట్లో డబ్బులు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది మార్కెట్కి? ఇది గ్రౌండ్ రియాలిటీ. ఈ గ్రౌండ్ రియాలిటీని ఆలోచించకుండా కొందరు అవునని, కొందరం కాదని, కొందరు ప్రభుత్వం వ్యతిరేకమని, కొందరు ప్రభుత్వం అనుకూలమని ఈ చర్చ జరపడం వల్ల ఫలితం లేదు. వెంకటకృష్ణ గారు, సరిదిద్దుకోవాల్సినటువంటి ప్రభుత్వం సరిదిద్దుకోవాల్సిందే. రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. నియో పోలీసులో 140 కోట్లు వచ్చింది ఎకరానికి. చంద్రశేఖరరావు గారు అమ్మితే 100 కోట్లే వచ్చింది. మేము అమ్మితే 140 వచ్చింది కాబట్టి బాగా రియల్ ఎస్టేట్ పెరిగింది అంటే ఊర్లలో కూర్చున్న జనం నవ్వుతున్నారు. ఆడ ఒక్క ఎకరం జాగా ఎవరికైనా అమ్మిపెట్టుర్రి. ఏ పల్లెటూరులోనే అమ్మరు. మీకు నచ్చిన పల్లెటూరులకు రియల్ ఎస్టేట్ గురించి అడుగుదాం పండ్రి. పండితులను వదిలేసి పామర్ల దగ్గరికి అడుగుండ్రి. రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగింది అంటే చెప్తారు వాళ్ళు అక్కడ. ఆ గణాంకాలు వినడానికి మనం మానసికంగా సిద్ధంగా లేము. మా ప్రభుత్వం బాగుంది అని మీరు చెప్పుకోదలుచుకుంటే ఇక్కడ మాట్లాడాల్సింది, చర్చించాల్సింది ఏం లేదు. మీరు హై రైజ్ బంగ్లాని 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు ఇస్తున్నారు. ఇవాళ ఒకసారి మేము ఉండే ఏరియాకి వచ్చి చూడండి. పొద్దున్న లేస్తే రింగ్ రోడ్ పక్కన ఉన్న సర్వీస్ రోడ్ మీద హ్యాబిట్స్ కంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. వెంకటకృష్ణ నేనుంటున్న ఏరియాలో సార్ ట్రాఫిక్ సంగతి వదిలేని వెంకటకృష్ణ గారు, వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎంత గొప్పగా ఉందంటే పొల్యూషన్ సార్ ఢిల్లీ కంటే ఎక్కువ పొల్యూషన్ ఉంది మేము ఉంటున్న ఏరియాలో. సిమెంటు, దుమ్ము, ధూళి, ఎక్స్కవేషన్, బ్లాస్టింగ్, రింగ్ రోడ్ పక్కన అసలు వీళ్ళు ద హ్యాపెనింగ్ ఆఫ్ హైదరాబాద్ లేచేరి మొత్తం ఢిల్లీకి ఉన్న దానికంటే ఎక్కువ మేము పొల్యూషన్ తోటి సఫర్ అవుతున్నాం. వారం రోజుల నుంచి ప్రతిరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంప్లైంట్ చేస్తే ఇవాళ దాకా వచ్చేటోళ్ళు లేరు. కంప్లీట్గా ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్. దాన్ని సరిదిద్దుకోండి. ఇంకా మీకు 3 ఏళ్ళ అవకాశం ఉంది, సరిదిద్దుకోండి. మంచి చెప్తే విరమంటే ఎవడేం చేస్తాడు? రెడ్డి గారు స్ట్రైట్ లేదు, రఘునందన్ గారికి ఆయన ఏదో చెప్తాను కదా, చెప్పినాక మీది. రఘునందన్ గారి స్ట్రైట్ అలిగేషన్ ఏంటంటే మనం ఎంతసేపు హైదరాబాదే మాట్లాడుతున్నాం, హైదరాబాద్తో పాటు ఎంటైర్ తెలంగాణ పరిస్థితి ఇదే. మీరు విన్నారు కదా, నేను మళ్ళీ రిపీట్ చేయని అవసరంలా. దానికి ఏదో చెప్పబోతుంటే బ్రేక్ తీసుకున్నా, మీరు చెప్పబోతుంది చెప్పండి. ఇప్పుడు రఘునందన్ అన్న చెప్పింది కొంచెం కన్స్ట్రక్టివ్గా కొన్ని సలహాలు ఇచ్చిండ్రు. అది డెఫినెట్గా మనం తీసుకుంటాం. అది డెఫినెట్గా మనం దాని మీద కూడా ఒకసారి ఆలోచన చేస్తాం. కానీ నేను ఒకటి చెప్తున్నాను రఘునందన్ అన్న, ఇప్పుడు మీరు కోకాపేట కానీ నర్సింగ్ ఏరియాలో కానీ లాస్ట్ 10 ఏళ్లలో పర్మిషన్స్ అడ్డగోలుకి ఇచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ కాలేదు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో
ఇప్పుడు కొత్త మన రోడ్స్ మన లింక్ రోడ్స్ కానీ లేకపోతే ఎలివేటెడ్ కారిడార్స్ కూడా ఇవన్నీ కూడా ప్లాన్ ఎందుకు చేస్తున్నారంటే ట్రాఫిక్ నియంత్రణ కోసమే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓఆర్ఆర్ తీసుకొచ్చింది, అదే సర్వీస్ రోడ్ ఉంది, దాని మీద వీళ్ళు పర్మిషన్స్ ఇచ్చిండ్రు, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ కింద పర్మిషన్స్ వచ్చినాయి అప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో. సో ఇప్పుడు అక్కడ ఏంటంటే రోడ్ అంతే ఉన్నది, బిల్డింగ్స్ మాత్రం వచ్చినాయి. సో అక్కడ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే 3 లెవెల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ప్లాన్ చేస్తున్నారు ఆయన. ఒకటి సర్ఫేస్, ఒకటి ఎలివేటెడ్, ఒకటి మెట్రో. ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ మొత్తం కూడా ఇప్పుడు మెట్రో రైల్ ప్లాన్ చేస్తున్నారు. ఇన్ ప్రిన్సిపల్ మీరు కూడా తెలుసు అది, ఎందుకంటే మెట్రో ఎక్స్పాన్షన్ కోసం పోతే ఇన్ ప్రిన్సిపల్ ప్రధానమంత్రి గారు కూడా ఒప్పుకున్నారంట. ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ దాకా కూడా మెట్రో రైల్ని విస్తరిస్తున్నారు. మీకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 దిక్కులో కూడా మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ కూడా అవుతున్నది. దాంతో కూడా ట్రాఫిక్ నియంత్రణ జరుగుతుంది. ఇప్పుడు అన్నట్టు ఏంటంటే కొంచెం ఇప్పుడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇప్పుడు లాస్ట్ 75 years లో హైదరాబాద్ లో నిజాం గారు చేసిన ఏదైతే మన డ్రైనేజ్ సిస్టమ్ ఉందో దాని మీద మనం ఇప్పటికి కూడా పోతున్నాం. కాబట్టి ఇప్పుడు బయట కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే ఉద్దేశంతో ఆయన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇప్పుడు రేడియల్ రోడ్స్ కానీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఆ ఓఆర్ఆర్ కి రేడియల్ రోడ్స్ ప్లాన్ చేసిండ్రు, ఇప్పుడు టన్నల్ రోడ్స్ ప్లాన్ చేస్తున్నారు, ఎలివేటెడ్ కారిడార్స్ ప్లాన్ చేస్తున్నారు, మెట్రో ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మీకు ఫ్యూచర్ లో కూడా రియల్ ఎస్టేట్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే రఘునందన్ గారు లేవనెత్తిన పాయింట్ ఏంటంటే సరే సిటీ గ్రామాలలో రియల్ ఎస్టేట్ తగ్గిందని అన్నారు కదా, లేదు అని గ్రామాలలో ఫ్యాక్ట్ కదా, ఐ హావ్ టు చెక్ ఆన్ దట్. ఎందుకంటే మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మా ఊరు ములుగు ఏజెన్సీలు ఉంటది, మా ఊరు కూడా ఎందుకు అంటలేరు? డెవలప్మెంట్ లేదు, ఏం డెవలప్మెంట్ లేదు, ఏ డెవలప్మెంట్ లేదు. అంటే ఇంతకు రోడ్లు ఉన్నాయి కదా, రోడ్లు అయితే ఉన్నాయి కదా, అంత ముందున్న రోడ్లు ఎల్లకాలం అవి ఉంటాయి, ప్రైమరీ ఎల్లకాలం ఉండవు కదా, ప్రైమరీ చేసుకోవాలి కదా. ప్రైమరీ వీ హ్యావ్ టు ఎక్సెప్ట్ సర్టన్ థింగ్స్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అగ్రికల్చర్ సెక్టర్ని స్టెబిలైజ్ చేసిండ్రు. ఏ ఊర్లో ఉన్నోడు ఆ ఊర్లో వాడు ఎకరం భూమి ఉన్నా, అర్ధ ఎకరం ఉన్నా, 10 గుంటలు ఉన్నా, 20 గుంటలు ఉన్నా వ్యవసాయం చేసుకునేటువంటి ఒక వెసులుబాటు కల్పించాడు. ఏం చేసినాడు? దానికి వాటర్ను స్టెబిలైజ్ చేసినాడు. మిషన్ కాకతీయ కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ను స్ట్రీమ్లైన్ చేయడం కావచ్చు, ఇరిగేషన్ స్టెబిలైజ్ చేసినాడు, వాటర్ సోర్స్ ఇచ్చినాడు. 2, వాళ్ళు రైతులు వ్యవసాయం కూడా లాభసాటి వ్యాపారం అనుకునేటువంటి ఒక రీతిలో వాళ్లకు వెసులుబాటు కలిగే విధంగా అప్పుల బారిన పడకుండా వాళ్లకు రైతు బంధు పథకాన్ని ఇచ్చినాడు. దాంతోపాటు ప్రొక్యూర్మెంటు వాడు ఫామ్ ఫీల్డ్లోకి వెళ్ళే ప్రొక్యూర్మెంట్ చేసుకునేటువంటి ఒక ఫెసిలిటేట్ చేసినాడు. ఎరువుకు సంబంధించినటువంటి కానీ లేకపోతే మిగతా ఏ రకమైనటువంటి ఒక ఇబ్బందులు లేకుండా ప్రొక్యూర్మెంట్ కానీ, మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, వాటర్ సపోర్ట్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ పెంపొందించడంతో ఏమైందంటే గ్రామాలు సమృద్ధిగా తయారైపోయినాయి. వాళ్ళు ఒక ఎకరం ఉన్నవాడు కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రెంత్ కాకుండా పక్క ఎకరం కొనుక్కుంటే బాగుండు అని చెప్పని ఒకటి. దాంతోపాటుగా అరే మనం కూడా కల్టివేట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పెట్టి కూడా కేసీఆర్ గారి టైంలో ఊళ్ళలో భూములు కొనుక్కొని రైతులుగా మారినటువంటి వ్యవసాయం కూడా మౌలికమైన ప్రశ్న రఘునందన్ రావు ఆయన దుబ్బాకల శాసనసభ్యుడు, మెదక్లో కూడా సగం రూరల్ ఏరియా ఉన్నది కాబట్టి నాకున్న పర్స్పెక్టివ్ నేను చెప్తా ఉన్నా. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం అగ్రికల్చర్ సెక్టర్ ను కూడా సర్వనాశనం చేసేసిందో, ఆగం చేసేసిందో దాని ఫలితం మీరు అన్ని బాగున్నాయని చెప్పి తింటలేవా, అన్ని బాగున్నాయంటే తింటలేవా అని ఉండే పెద్ద మనిషి చేవనుడు టిఆర్ఎస్ కంపెనీ విన్నారు కదా. తప్పైనప్పటికీ కూడా విన్నాము. వారి దృష్టిలో ఆర్ఆర్ ట్యాక్స్ కనబడదు, వారి దృష్టిలో రేరా ట్యాక్సులు కనబడవు, ఆర్ఆర్ ట్యాక్సులు కనబడవు, మోడీ చెప్పే ట్యాక్సులు కనబడవు, టీఆర్సీ అని చెప్పిండ్రు. మీరు చెప్తున్న లెక్క మొదటి నుంచి చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు?
కోకాపేటలో 130 కోట్ల 150 కోట్ల పెట్టి కొన్నాడు ఆడే మళ్ళీ ప్రీలాంచ్ ఆఫర్ చేసి ఆ పైసలతో మళ్ళీ ప్రభుత్వానికి కడుతుందని చెప్పిండ్రు. అది తప్పు, అది కంపెనీ లెక్క కనబడుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే మొత్తానికి ఎందుకో బర్కత్ తప్పిందే, బర్కత్ పోయింది. మరి మీ దగ్గర పైసలు ఎక్కువ తక్కువ ఉన్నది లేదు, మొత్తానికి 2 ఏళ్లలో బర్కత్ పోయింది. ఊళ్ళ రైతులు చిన్న చిన్న సన్న వ్యాపారస్తులు ఎస్ఎంఈ సెక్టర్ లో పనిచేసేటోళ్ళు ఆగమాగంలో ఉన్నారు. పెద్దోళ్ళు బాగుండొచ్చే. నువ్వు లక్కీ భాస్కర్ అయినా నేను ఇంకా నా లెక్క 20 ఏళ్ళ నుంచి దొబ్బించుకున్నా ఇళ్ళ నేను అట్లే ఒక పైసలు లేకుండా. తినండి. నేను చెప్పేది ఏంటంటే ఆ రకంగా కేసీఆర్ గారు చేసినటువంటి ఒక కాంట్రిబ్యూషన్ తోటి ఏమైంది అంటే విలేజెస్ స్టెబిలైజ్ అయినాయి, విలేజ్ ఆర్థికంగా స్టెబిలైజ్ అయింది, రైతు స్టెబిలైజ్ అయ్యిండు. అయిన తర్వాత ఆ భూములకు కూడా విలువలు పెరిగినాయి. దాన్ని రిఫ్లెక్ట్ అవుతుంది, కోరిలేట్ చేసుకోండి. ఉట్టినది అన్న ఏమన్నాడు ఆర్టిఫిషియల్ పెంచేసిండ్రు అని మాట్లాడిండ్రు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 15 లక్షలు ఎట్లయింది? మరి 4 లక్షల పర్ క్యాపిటల్ ఇన్కమ్ 15 లక్షలు ఎట్లయితుంది? జిఎస్డి ఎట్లయితుంది? హైదరాబాద్ అడ్డుకుంటలేను. పర్ క్యాపిటా అనేది తలసరి సరాసరి ఆదాయం హైదరాబాద్ లో విపరీతమైన భూమి తెచ్చేసి హైదరాబాద్ లో రెవెన్యూస్ పెరిగిన తర్వాత తెలంగాణ డివైడ్ చేస్తారు, పర్ క్యాపిటా పెరుగుతుంది, ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అట్లా మీరు తీసి పడేస్తే నేను చర్చ ఎందుకే మరిగా మిమ్మల్ని తీసేస్తాయి. మీరు ఇంతకుముందు వారేమో లెక్కలొద్దు అని వారన్నారు, మీరేమో లెక్కలేదని మీరు చెప్తున్నారు. మీరు ఇవాళ జిల్లాలలో తీసుకున్నా హైదరాబాద్ లో తీసుకున్నా కేసీఆర్ గారి టైంలో ఉన్నటువంటి ఒక బర్కత్ ఇవాళ తగ్గింది, పర్చేస్ కెపాసిటీ పోయింది స్టేట్లో. దానికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఈ ప్రభుత్వం సంపద సృష్టించలేకపోతా ఉంది, ఆ సంపదను డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతా ఉంది, ఉన్నటువంటి ఒక సెక్టర్స్లో సరి అయినటువంటి ఒక పాలసీలు లేవు. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ పాలసీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ చెప్పండి. నేను కంప్లీట్ చేయనియండి. ఎందుకు హెచ్ఎండిఏలో వేల అప్లికేషన్స్, లేఅవుట్ పర్మిషన్స్ అప్లికేషన్స్ ఎందుకు పెండింగ్ లో పెడతారు? నేను ఆర్టీఐలో అడిగిన చెప్పండి. జిహెచ్ఎంసీలో బిల్డింగ్ పర్మిషన్లకు ఎందుకు పెడతారో అర్థం కాదు. టీపీఓ ఇష్టం వచ్చినట్టుగా పెడుతున్నారు, ట్యాక్స్లు అంటున్నారు. మరి మోడీ గారే వచ్చి అన్నారు పర్ స్క్వేర్ ఫీట్ ఇంత అని చెప్పని ట్యాక్స్లు ఇస్తే వాళ్ళకి క్లియర్ అవుతున్నాయట, మీతో ఘాట్లేవట. ఒకవేళ కనుక బిల్డర్కి కానీ ఇన్వెస్టర్ కానీ కొనుగోలుదారుకి కానీ ఈ రకమైన అవినీతి కనుక వ్యవస్థీకృతమైనట్టయితే వాడు పెట్టుబడి పెట్టడు, కొనుక్కోవాలంటే కూడా భయపడే. ఒక చిన్న మాట నేను సరే, ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఇవాళ విచ్చలవిడి అవినీతి పెరిగిపోయింది. దాంతోపాటుగా ఒక ఫ్యాంటసీ ఆఫ్ ఫ్యూచర్ సిటీ, దురదృష్టం ముఖ్యమంత్రి గారికి ఒక ఫ్యాంటసీ ఫ్యూచర్ సిటీ అని చెప్పని. నువ్వు దాన్ని డెవలప్ చేస్తా అంటే ఐ హ్యావ్ నో ప్రాబ్లం, బట్ రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఓవర్ నైట్, ఇట్ ఇస్ బిల్ట్, ఇట్స్ ఎవాల్వ్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దాన్ని ఏదో ప్రమోట్ చేయడం కోసం నేను ఇక్కడ అంతా కూడా సఫకేట్ చేస్తా అన్నటువంటి రీతిలో ఇక్కడ బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వను, ఇక్కడ లేఅవుట్ పర్మిషన్లు ఇవ్వను, ఇది మొత్తం పిసికి పడేస్తా, అక్కడ ఏదో చెప్తా అని చెప్పని అనుకుంటే ఇది సవాలు కాదు అని నోట్ చేసుకోండి. అది మీరు చెప్తారు కానీ రైట్. ఇక్కడ ఫైల్స్ క్లియరెన్స్ కానీ లేకపోతే ప్రాజెక్ట్ క్లియరెన్సెస్ కానీ ఫర్ దట్ మ్యాటర్ కరప్షన్ ఆల్సో, ఈ పాయింట్స్ అన్నీ ఎంతవరకు రియల్ ఎస్టేట్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి రవి గారు? లాస్ట్ గవర్నమెంట్ ఏర్పడగానే ఏదైతే గవర్నమెంట్ కొన్ని పర్మిషన్స్ విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇచ్చేసిన దాన్ని రెగ్యులేట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో హెచ్ఎండిఏలో బాలకృష్ణ గారు 1000 కోట్లతో పట్టుబడ్డాడు. అట్లా కొంతమంది ఆఫీసర్సు విపరీతమైన కరప్షన్తో పట్టుబడ్డారు. కాబట్టి వాళ్ళు ఏం చేసిందంటే ఒక స్ట్రీమ్లైజ్ చేయాలని చెప్పి 1 year పాటు కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పాలసీల పద్ధతిని అనుకరించి 1 year పాటు మాత్రం పర్మిషన్స్ లేట్ చేశారు. అది వాస్తవం. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ పర్మిషన్స్ ఇవ్వాలి, ఒక పద్ధతి ఇవ్వాలి, మనం ఒక పాలసీ ప్రకారం పర్మిషన్స్ ఇచ్చుకుంటూ పోవాలి. ఇష్టం ఉన్నట్టు హై రైజ్ చేసి ఇచ్చేస్తే ఒక్కకన్నే డెవలప్మెంట్ కనబడుతుంది. మనం క్లస్టర్ వైజ్గా డెవలప్మెంట్స్ చేయాలి. లేకపోతే ఇంకా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది అనేది అది పాలసీ. మీరు న్యూట్రల్ పర్సన్ గా వచ్చినారు కానీ మీరు న్యూట్రల్ గా మాట్లాడండి. మీరు దయచేసి మీరు చెప్పు, సంవత్సరం పాటు ఇఫ్ యు ఆర్ స్టాపింగ్ ద ప్రోగ్రెస్, రైట్? అదే కరెక్ట్. అది ఎగ్జాంపుల్ పట్టుకొచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ ముచ్చట మాట్లాడరు, మీరు పర్ స్క్వేర్ ఫీట్ కింద మాట్లాడరు.
మాట్లాడరు. ఇప్పుడు దొరికిన ఎక్కడ పద్ధతి? మీరు అందరూ మొత్తం కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడి ఎట్లా? మీరు దండం పెడతా అంటే మీరు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఎట్లా? ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రోహిత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు ఎట్లా? మీకు అట్లా మాట్లాడితే ఎట్లా? రోహిత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు దక్షిణంగా. ఒక నిమిషం, బాలకృష్ణ గారిది వాస్తవమా కాదా మీరు ఒప్పుకోండి. వాస్తవం కాబట్టి అదని అనట్లేదు కదా, అది వాస్తవమే. కానీ మనం దీన్ని ఆపలేము. పర్మిషన్లతోని ప్రోగ్రెస్ కాదు, యాక్చువల్ గా పర్మిషన్లతోనే ఆడ పర్మిషన్ కొన్ని సిస్టాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అది ఆపడం జరిగింది. అది డిలే అయింది 1 year డిలే అయింది. తర్వాత వెంటనే పర్మిషన్స్ 2 years అందులో 1 year దీన్ని ఆపారంటే లాంగ్ పీరియడ్ కదండి. అది ఒకటి ఎఫెక్ట్ కారణం, వాస్తవం అది ఒప్పుకోవాల్సిన విషయం. స్టిల్ ఇంకా అది అలాగే ఉంది అంటున్నారు. కానీ వారు అదే అవసరంలా తెల్లారైతే కనపడుతూనే ఉంటారు మనోళ్ళు. పాపం పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఏదో చెప్పినట్టు ఆర్ఆర్ ట్యాక్సులు కానీ కేటీఆర్ ట్యాక్సులు కానీ ఈ ట్యాక్సులు కానీ కామన్ ఎక్కడైనా ఉంటుంది. అది రఘునందన్ గారు ఇక్కడ కన్స్ట్రక్టివ్ అడ్వైజ్ ఏమి ఇస్తారు గవర్నమెంట్ కి? మనం డిబేట్ మధ్యాహ్నం నేను మీతో మాట్లాడినప్పుడు మనం అనుకున్నాం కదా, ఈ డిబేట్ ద్వారా అటు ప్రభుత్వానికైనా ఇటు ఇండస్ట్రీకైనా ఒక మంచి సిగ్నల్ వెళ్ళాలి, ఒక ఇండికేషన్ వెళ్ళాలి. ప్రభుత్వానికి మనం చెప్పాలంటే మీరు ఇందాక అన్నారు స్పీడ్ బ్రేకర్ కానీ కామా లాంటి పదాలు మీరు వాడారు కదా, అవి కాకుండా రియల్ ఎస్టేట్ రంగం స్థిరీకరించబడాలి, మళ్ళీ అది ఫ్లరిష్ అవ్వాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? నిజంగా హైదరాబాద్ గ్రోత్ని ఎవరు ఆపాలనుకున్నా ఆగదన్నది. హైదరాబాద్కి అందరినీ అకామిడేట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు బాగున్నాయి. ఇట్లే కంటిన్యూ అయితే ఈ వాతావరణం ఖరాబ్ అయిపోతుంది, దాన్ని కాపాడండి అని చెప్తున్నా. నేనేం చెప్తున్నా అంటే త్రిబుల్-ఆర్ అనేది హైదరాబాద్కి భాగ్యనగరానికి త్రిబుల్-ఆర్ మంజూరై చాలా రోజులైంది. టెండర్లు పిలిచి ఇప్పటికీ 3 సార్లు టెండర్ టైం ఎక్స్టెన్షన్ చేస్తూ పోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి నిజంగా భాగ్యనగరం గ్రోత్ కంటిన్యూ కావాలనే ఆలోచన ఉంటే ఏడాది క్రితమే నరేంద్ర మోడీ గారిని ఒప్పించి తీసుకొని వచ్చి త్రిబుల్-ఆర్కి శంకుస్థాపన చేస్తే నేను నార్త్ వైపు రిప్రజెంట్ చేస్తాను. త్రిబుల్-ఆర్కి నార్త్ మెదక్ పార్లమెంట్ పరిధిలోనే 95% ఆఫ్ ద త్రిబుల్-ఆర్ నార్త్లో పోతుంది. 3 కలెక్టర్లు మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్స్ గొడవలు అన్నీ క్లియర్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచి 3 సార్లు టెండర్ టైంని ఎక్స్టెన్షన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెరుగుతున్న ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని రియల్ ఎస్టేట్ని మళ్ళీ గాడిన పడాలంటే ఆ త్రిబుల్-ఆర్కి ఈపాటికే ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి ఏడాది క్రితం వీళ్ళు శంకుస్థాపనలో పునాదిరాయ వేయించుంటే పల్లెటూర్లలో ఇంత 4 ప్లాట్లు ఆ రింగ్ రోడ్ చుట్టూ సౌత్ వాళ్ళు రోజుకో రూట్ మార్చుకుంటూ ఆ లైన్ మార్చుకుంటూ మొన్న ఎప్పుడో ముఖ్యమంత్రి గారు అంటారు సౌత్ మొత్తం మేమే చేసుకుంటామని. చేసుకోరు మీరు, మీకు నచ్చినట్టు. కానీ ముందు నార్త్కో శిలాఫలకం ప్రధానమంత్రి గారిని ఒప్పించి, ఎందుకంటే భారత ప్రభుత్వం దాంట్లో డబ్బులు ఇస్తుంది కాబట్టి ఆ నార్త్ సైడ్ వచ్చినటువంటి త్రిబుల్-ఆర్కు శంకుస్థాపన ఏమని నిజంగా మీకు రియల్ ఎస్టేట్ హైదరాబాద్ గ్రోత్ మీద ఇంట్రెస్ట్ ఉంటే 2 ఆ రింగ్ రోడ్తో పాటు ఒక రైల్ ప్రాసెస్ని కూడా కంటిన్యూ చేయమని ఎంపీలందరినీ పిలిచి రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజ్ చేయమన్న రోజు నేను చాలా స్పష్టంగా చెప్పినాను. ఇటో అడ్డంగా రైలు అటో ఇడ్డంగా రైలు కాకుండా త్రిబుల్-ఆర్ చుట్టూ దాదాపు 400 కిలోమీటర్ల చుట్టూ ఇప్పుడే రైళ్లు కూడా ఏర్పాటు చేయడానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటే దాదాపు 40% ఆఫ్ ద తెలంగాణ త్రిబుల్-ఆర్ కవర్ చేస్తుంది. కాబట్టి మంచి గ్రోత్కి ఒక అడ్వాంటేజ్ చేసుకోబోతుంది అనేది ఒక మాట చెప్పినాం. రెండో మాట చెప్పింది ఏంటంటే ఈ మెట్రో ఎక్స్పాన్షన్ కానీ లేదా మెట్రో ఎక్స్పాన్షన్ విషయంలోకి వచ్చినప్పుడు అటు మేడ్చల్ వరకు ఇటు షామీర్పేట వరకు లేదా ఎంఎంటీఎస్ ఎక్స్పాన్షన్ సెకండ్ ఫేజ్ని యాదగిరిగుట్ట వరకు స్థూలంగా భారత ప్రభుత్వం అంగీకరించింది. కాబట్టి మీరు రాజకీయ కొట్లాటలు బంద్ చేసి నిజంగా ఈ భాగ్యనగరం విరాజిల్లాలనే ఆలోచన మీకు ఉంటే ఆ యాదగిరిగుట్టది ఎప్పుడో శాంక్షన్ అయినది ఎంఎంటీఎస్ ఎక్స్పాన్షన్. దానికి ప్రధానమంత్రి గారిని ఇన్వైట్ చేసి వచ్చి ఫుట్బాల్ మ్యాచ్లు చూసేందుకు ప్రత్యేక విమానాలలో వచ్చి రాహుల్ గాంధీ గారిని పిలిచే బదులు వచ్చి 2 రోజులు ఉండి ప్రధానమంత్రిని తీసుకొని వచ్చి ఆ యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ని, మెట్రోని మేడ్చల్ వరకు షామీర్పేట వరకు ఇంతకాలం డిఫెన్స్ క్లియరెన్స్ రాలేదని రోజు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు డిఫెన్స్ క్లియరెన్స్ ఇచ్చింది కదా, ఆ డిఫెన్స్ మంత్రినో ప్రధానమంత్రినో తీసుకొచ్చి ఆ ఎలివేటెడ్ కారిడార్లకి శంకుస్థాపన చేసి పనులు నడిపించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ జరిగితే రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ కొంచెం బూస్ట్ అవుతుంది. పల్లెటూర్లలో కొంచెం డబ్బులు రావడానికి ఇక్కడ నుంచి అటు పంప్ చేయడానికి ఒక స్కోప్ వస్తుంది.
అవి లేకుండా రాజకీయ కారణాలను చూపెట్టుకుంటా ప్రధానమంత్రి గారిని పిలిస్తే మరి రాహుల్ గాంధీ గారు ఏమనుకుంటారు అనుకుంటే ఇక అది మీ కర్మ, మిమ్మల్ని భగవంతుడే కాపాడాలి. రైట్ రఘునందన్ గారు, ఫైనల్ గా రోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి మీరు. చేస్తాను, అయిపోయింది. 2-3 minutes లో. అయితే అన్న అది చెప్పండి. కానీ దాంతో పాటు ఇంతవరకు రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక పాలసీ ఎందుకు డిజైన్ చేయలేకపోయారు? ఇంతవరకు వచ్చిన తర్వాత ఏదో వాళ్ళు క్రెడ్ అయ్యే వాళ్ళు ఏదో మీటింగ్ పెడితే వెళ్ళారు, సీఎం గారు ఇంకోటి ఏదో ఎగ్జిబిషన్ పెడితే వెళ్ళారు, కానీ అసలు రియల్టర్లు అందరినీ కూర్చోబెట్టి ఒక డిస్కషన్, ఒక రాజశేఖర్ చేసినారు, కేసీఆర్ చేసినారు, చంద్రబాబు నాయుడు గారు ఫ్రీక్వెంట్గా చేసేవాడు, అలాంటి ఒక మీటింగ్ పెట్టి ఒక పాలసీ ఎందుకు చేయలేకపోయారు? సార్ దాని మీద ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు క్రెడేలతో నెరెట్కోలతో ఒక స్పెషల్గా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసేసి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా దాంట్లో పొందుపరిచి ఇమ్మీడియట్గా అది చేయబోతున్నారు. నాకు తెలిసి మన జనవరి లోపల వచ్చేస్తుంది అనుకుంటా. ఆల్రెడీ మన పాలసీ డాక్యుమెంట్లో కూడా ఇన్ బ్రీఫ్గా చెప్పిండ్రు దాని గురించి. మీకు వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఏం కావాలనే దాని మీద కూడా ఒకసారి క్రెడే మీటింగ్లో డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు అడిగినారు. ఆ రోజు వాళ్ళు అడిగిన అన్ని కూడా 2 క్రెడే నెరెట్కో ఇద్దరు కూడా వాళ్ళు అన్ని కూడా తీసుకొని ఇద్దరు కూడా జాయింట్ గా క్రెడే వాళ్ళని నెరెట్కో 2 సంస్థలను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం అవన్నీ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు ఆర్గనైజ్ చేస్తున్నారు. చేసి వాళ్ళందరితోటి ఒపీనియన్ తీసుకున్న తర్వాత పాలసీ డాక్యుమెంట్ ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయబోతున్నారు. అదొకటి. రెండోది రఘునందన్ అన్న ఇప్పుడు చెప్పిండు, అన్న మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, కిషన్ రెడ్డి గారిని కొంచెం ఆయన పర్పస్ ని యూజ్ చేసి ఈ RRRది పర్పస్ యూజ్ చేస్తాడు కాదు, అభినందన్ అన్న ఎట్లానే చేస్తాడు, కానీ మనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా కొంచెం పెట్టి మా ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారిని లేకపోతే కేంద్ర మంత్రులను కలిసినప్పుడు, లేకపోతే మేము కిషన్ రెడ్డి గారిని కూడా ఇంటికి పోయి కలిసినాం, అన్న మాకు సహకరించండి అని అంటే ఒకసారి అందరినీ కూడా తీసుకొని పొమ్మని అంటే ఏ రోజు కూడా కిషన్ రెడ్డి గారు దయచేసి ఆయన ఒక్క రోజు కూడా రాష్ట్రం కోసము ఆయన పర్పస్ అయితే వాడుకోవచ్చు. 2 సార్లు కేంద్ర మంత్రి ఎన్నిసార్లు పోతారు, కానీ కిషన్ రెడ్డి గారు మాకు సహకరిస్తలేరు. అన్నని కొంచెం ఆయన గుడ్ ఆఫీస్ యూజ్ చేయాలి. ఒకటి ఇప్పుడు అన్న చెప్పిండు ఒక నిమిషం, ఇప్పుడు HMDA లేఅవుట్లలో 2023లో 5,869 అప్లికేషన్లు క్లియర్ చేసింది సార్. 24లో 6,022 క్లియర్ అయినాయి. 25లో 7,241 వరకు ఎన్ని పెట్టిందో చెప్పకుండా గమ్మ నువ్వు మీ హయాంలో తక్కువ పెట్టారా? మీ హయాంలో తక్కువ పెట్టారా? 5,000 క్లియర్ అయిన అంటున్నారు కదా మీరు. వినండి, మీరే చెప్పింది ఇంతకుముందు. ఏం చెప్పినారు? మీ టోటల్ అప్లికేషన్స్ రిసీవ్డ్ 6,115 అప్లికేషన్స్ వచ్చినాయి అన్న. రిజెక్ట్ అయిన తర్వాత 5,816 అప్లికేషన్స్ క్లియర్ చేసిండ్రు. మరి క్లియర్ కాలేదంటున్నారు ఒకటి. తర్వాత 24లో టోటల్ అప్లికేషన్ 6,461 వచ్చినాయి. 6,022 అప్లికేషన్స్ క్లియర్. అంత బాగుంది, మరి పాలసీలు ఎందుకే మీ చర్చ ఎందుకు పెడుతుంటే నాకు అర్థం కాదు. నేను అదే అంటున్నా కదా, సోషల్ మీడియాలో చేసుకుంటా పబ్లిక్ ని భయపట్టిస్తారు. ఇవన్నీ ఫ్యాక్చువల్స్, ఇవన్నీ ఫ్యాక్చువల్స్, ఇవన్నీ ఫ్యాక్చువల్స్. రోహన్ గారు సోషల్ మీడియా మీద అనవసరంగా దయచేసి సోషల్ మీడియా మీద రోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా మీద నెపని నెట్టేసి ఇది ఏమి లేదని అయితే అనుకోవద్దు. సఫరర్స్ ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోండి. సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రీ సఫర్ అవుతుంది, చాలా మంది మాట్లాడుతున్నారు. మా చెవులతో మేము వింటున్నాం, మమ్మల్ని కలిసినప్పుడే మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా సంగతి దేవుడు పక్కన పెట్టండి, వాళ్ళు మీ శత్రువులు అనుకోండి, మాకు సంబంధం లేదు. సబ్జెక్ట్ కరెక్షన్ సార్. మీరు ఒక పెద్ద బిల్డర్ ని అడిగినప్పుడు కూడా ఆయన ఏం చెప్పిండే ఇప్పుడు స్టార్ట్ అయిందని చెప్పండి. నేను చెప్పాను కదా, ఇప్పుడు కొంచెం సెంటిమెంట్ రైజ్ అవుతుంది అన్నారు. ప్లీజ్ 1 minute అన్న. మీరు ఇంత పాయింట్ చెప్పిండ్రు అసలు కాదా? నేను చెప్తున్నా ఇడ 23వ డేటానే చెప్తున్నా నేను. 6,115 అప్లికేషన్లు వస్తే వీళ్ళు అప్రూవ్ చేసింది 2,614. 23 షార్ట్ ఫాల్స్ అంటే ఒక్క నిమిషం అరే 23 మీరు లేరు కదా, 23లో బాగానే ఉన్నారు, అదే చదువుతున్నారు కదా, అందుకే కంప్లీట్ చేయని నువ్వు గుంజుకుంటా ఏం చెప్పాలి? చేస్తున్నారు మీరు ఇద్దరు. ఏం టైం వేస్ట్ చేయట్లేదు. నేను ఏమంటున్నా అంటే వీరి దృష్టిలో
నా బాధ అంతా ఏంటంటే ప్రభుత్వం దృష్టిలో ఓకే. ఈ రకమైనటువంటి ఒక ఇమ్యూనిటీ కనుక ఉన్నట్టయితే ఉండకూడదు. అంత బాగానే ఉండకూడదు. ఉన్నట్టు మాత్రం ఉండకూడదు. ఈ సెక్టర్ సర్వనాశనం అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే ఇవాళ ఏ బిల్డర్ కానీ ఏ లేఅవుట్ పర్మిషన్ వాడు కానీ లంచం ఇవ్వకపోతే మాకు పర్మిషన్ రావట్లేదు, ఇష్టం వచ్చినట్టు కొర్రీలు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పినట్టు ఇచ్చినా పని అవ్వట్లేదు అంటున్నారు. పని అవుతలేదు అంటున్నారు. కరెక్ట్. దాని సర్వీస్ మీ హయాంలో కూడా ఇచ్చారులే కానీ ఇప్పుడు ఈ వెటకారంతో సెట్ అవుతుందా? అవ్వదు. అన్న ఎవరు ఈ వెటకారంతో సెట్ అవుతుందా? గాలి మాటలు మస్తు ఈ మాట్లాడుతున్నారు. వెటకారంతో సెట్ అవుతా? గాలి మాటలు మస్తు మాట్లాడుతున్నారు. డిబేట్ పెట్టింది నేను గవర్నమెంట్ మీద. మీరు అంటున్నారేమో డిబేట్ మీరు కూడా అంటే ఒక మీ దగ్గర కరప్షన్ ఉన్న పని ఇక్కడ కరప్షన్ ఉన్న పని అవ్వట్లేదు. అది విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ రేణి గారు, శ్రవణ్ గారు, రవి గారు and, రఘునందన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది రియల్ ఎస్టేట్ పైన స్పెషల్ డిబేట్. మళ్ళీ